నమస్తే. తెలంగాణలో ప్రధానమైన సమస్య అనుకోండి, గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. సో ఇప్పుడున్న ప్రభుత్వం దాని మీద మేము విచారణ చేస్తాం, చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఈ మేడిగడ్డ ఎట్లా కుంగింది దాని మీద విచారణ చేయబోతున్నాం, ఏకంగా అదే ప్లేస్లోకి వెళ్ళి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని ఒక వ్యవహారం నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో. సో మనం ఏమంటున్నామంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి, దాదాపు 1,00,000 కోట్లకు పైన బడ్జెట్ కాబట్టి, రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ఎల్ఎన్టీ కంపెనీ పనులు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నది, ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది. సో ఇది అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉందా, లేదు ఆపేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు కాళేశ్వరం ఎత్తిపోతలు కాదు తిప్పిపోతలు అన్నారు, ఎకరం పారించాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది అన్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్టుని కట్టి ముందుకు తీసుకెళ్లడం అవసరమా? లేదు గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి నుంచి ఏదైతే కాలువలు దాదాపుగా తవ్విందో అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎల్లంపల్లిలో నీళ్లు తీసుకురావడం బెటరా? సో ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏం చేయాలి ఇమీడియట్గా? సో నా ముందు నిష్ణాతులైన రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, వీళ్ళంతా ఎక్స్పర్ట్స్. నా ముందు పెంటారెడ్డి గారు ఉన్నారు. పెంటారెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అడ్వైజర్గా ఉన్నారు ఈ ప్రాజెక్టుల విషయంలో, ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో. సార్ టోటల్గా ఎలక్ట్రిక్ వర్క్స్ ఇవన్నీ కూడా చూసుకున్నారు. ఆ విషయంలో ఆయన నుంచి అన్నీ ముందుకు వెళ్ళేది. సో ఒక రకంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంశం వచ్చినప్పుడు సార్ ఆర్టికల్స్ చాలా ఎక్కువగా మనం మీడియాలో పేపర్స్లో చూసి ఉంటాం. సో ఐ థింక్ నేను అనుకోవడం ఇది ఫస్ట్ ఇంటర్వ్యూనా సార్? అంటే నాతో ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ థింక్. మాట్లాడదాం. పెంటారెడ్డి గారు ఉన్నారు అండ్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారు కూడా రిటైర్డ్ ఇంజనీర్. సార్ కూడా భీమా నెట్టెంపాడు ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా గట్టిగా పనిచేశారు. అండ్ రంగారెడ్డి గారు మనందరికీ తెలుసు. సో ఆల్రెడీ సారు చాలా ఇంటర్వ్యూస్ చేశారు కాళేశ్వరం మేడిగడ్డ మునిగిన సందర్భంలో కూడా. సార్ నమస్తే ముగ్గురికి ఒకటేసారి. నమస్తే సార్ నమస్తే. ముందుగా పెంటారెడ్డి గారు, సో మీరే రాశారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇన్ తెలంగాణ స్టేట్స్ అని. అవునండి. సో ఇవాళ మీరేం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ మారింది, గత ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది, మేడిగడ్డ కుంగింది, అన్నారం పరిస్థితి అదే, సుందిళ్ళకు కూడా అదే పరిస్థితి రాబోతున్నది అని అంటున్నారు. ఇప్పుడు ఆ మేడిగడ్డని మళ్ళీ తిరిగి కొంత కట్టే ప్రయత్నం చేస్తున్నారు, అంటే కుంగిపోయిన బ్లాక్స్ని మళ్ళీ రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న యాజ్ ఆన్ టుడే సిచ్యువేషన్ ఏంటి ఈ ప్రాజెక్ట్ గురించి అని మీరు చెప్తారు? నా అభిప్రాయము, ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మేడిగడ్డ అన్నారం సుందిల్లో ఐడియా ఉంది, మంచిదే. కానీ ఏమైంది ప్రాబ్లం? ఇప్పుడు మనం గత 4 సంవత్సరాల నుంచి చూస్తుంటే మనం పంపు చేస్తున్నాము, అది కొంచెం ప్రోగ్రాములు సరిగ్గా చేయకపోవడం వలన మనం పంపు చేయడం అవుతుంది. పంపు చేసి నీళ్లు ఎల్లంపల్లి నింపినవంటే ఆ టైం కల్లా వరదలు వచ్చేస్తున్నాయి. కడెం నుంచి అని మన ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చేసి మళ్ళీ నీళ్ళని కిందికి పోతున్నాయి. ఈ సందర్భంగా మనకున్న ఫైనాన్షియల్ పొజిషన్, ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్తగా వచ్చింది, ఫండ్స్ పొజిషన్ చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితిలో మేడిగడ్డ అన్నారం సుందిల్లో ఎంక్వైరీ చేసి అది సబ్జెక్టు ఎట్లా ఉంది, ఎవరు రెస్పాన్సిబుల్, ఏం చేయాలా అనే పాయింట్లో ఆలోచిస్తూ అది ఓ సైడ్ నడిపించాలి. కానీ ఇప్పుడు దాన్ని రిపేర్ వర్క్ చేసుకుంటే నాకు తెలిసిన ఐడియా ప్రకారం అట్లీస్ట్ 500, 700, 800 కోట్ల దాకా అయ్యేటట్లుంది పరిస్థితి ఇప్పుడున్నది. సివిల్ ఇంజనీర్స్తో మాట్లాడితే ఒక్కో ప్రాజెక్టుకు 500 కోట్లు తప్పకుండా పెట్టవలసి వస్తుంది. పెట్టి రిపేర్ చేయాలి. రిపేర్ చేస్తే ఈ 1,500 కోట్లు పెడితే ఆల్రెడీ 90% వర్క్ అయిపోయి ఉన్నాయి, 80% వర్క్ అయిపోయి ఉన్నాయి. అవన్నీ అన్నీ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా నేను చెప్పేదలుచుకుంటే గవర్నమెంట్కు నా సలహా అనండి, నా ఒపీనియన్ గవర్నమెంట్ తెలపడం అనండి, అవి రిపేర్ చేయడం కొంచెం తొందరపడకుండా రిపేర్ సంగతి పక్కకు పెట్టేసి ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేసుకుంటూ మనం వేరే ప్రాజెక్టులు కాన్సన్ట్రేట్ చేస్తే, పర్టికులర్గా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను కాన్సన్ట్రేట్ చేస్తే, మొన్ననే పంపులు తిప్పాము, అయితే చూస్తుండొచ్చు, పంపులు తిప్పాము, ఇంటర్మీడియట్ కెనాల్ ఒకటి త్రూ కాలేదు, అదైతే మనకు ఏదుల పంపు తిప్పుకోవచ్చు, తర్వాత బొట్టెం తిప్పవచ్చు, మన కరువైన నీళ్ళు పడేయచ్చు. తర్వాత డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ చేస్తే ఆయకట్టు స్టార్ట్ అవుతుంది. మొన్నే మంత్రి గారు చెప్పారు, పాలమూరు తిప్పారు, ఓ పంపు తిప్పారు, నీళ్ళు నింపాలి, ఎకరం కన్నా బాధించారన్నారు. అది మనకు ప్రజల మధ్యన పెంచుకోవాలా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక ప్రజల మధ్యన అభిప్రాయం కలవాలంటే ఆయకట్టు నీళ్ళు ఇవ్వాలా. చెరువులు కుంటలు నింపినామో నీళ్ళు అక్కడ పోలేదు, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినాయి? నీళ్ళు వచ్చినాయి, ఒక నీళ్ళు ఆయకట్టు పోలేదు, పంపులు ఎక్కువైపోయినాయి, దాంతో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగిపోయినాయి, ఎలక్ట్రిసిటీ లోడ్ పెరిగిపోయింది. అబ్నార్మల్ లోడ్ వలన ఫైనాన్షియల్ ఎలక్ట్రిసిటీ బోర్డు దివాలా తీసింది. అవును. ఇటువంటి అవాయిడ్ చేయడానికి ముందు కెనాళ్ళు పెట్టి ఉన్న వాటర్ను, వచ్చిన వాటర్, పంపు చేయగలిగిన వాటర్ను ఆయకట్టుకు పొలంకు నీళ్ళు ఇచ్చేస్తే
పవర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మన నీళ్లు ఉపయోగపడుతుంది, రైతులు సంతోషపడతారు. కానీ యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు కేసీఆర్తో 10 సంవత్సరాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా కీలక భూమిక పోషించారు. ఇప్పుడు ఎందుకు మీరు సడన్గా ఈ లైన్ తీసుకున్నారు? ప్రభుత్వం ముందు నుంచి వ్యతిరేకించారా, లేకపోతే ఇంటర్నల్గా ఉండి వ్యతిరేకించారా, ఎట్లా? ఈ ప్రభుత్వం మారినందుకు నేను మారడం కాదండి, పరిస్థితి లేదంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ను. సో మీరు ఈ సివిల్ సంబంధం ఏది సంబంధం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే నేను అడ్వైజర్గా జాయిన్ అయిన వెంటనే ఈ ఫస్ట్ పాలమూరు స్టార్ట్ అయింది. పాలమూరు అప్పుడు నాకు గవర్నమెంట్కు కొంచెం బ్యాడ్ అభిప్రాయం జనరేట్ చేశాను నా మీద గవర్నమెంట్లో. చేసినందువల్ల ఏంది మా డిపార్ట్మెంట్కు నేను అన్వాంటెడ్ గెస్ట్ కింద ట్రీట్ చేశారు. ఇవంతా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు ప్రతి ఫైలు పెంటాయిడ్ ద్వారా పంపాలని. కానీ అయినా మా వాళ్ళు అది చేసుకుని పెంటాయిడ్ ద్వారా పంపాల్సిన అవసరం లేదు, పెంటాయిడ్ ఓన్లీ సూపర్ ఇంజనీరే మేము ఈఎన్సీలము అనే ఉద్దేశంతో జన్కోవాలతో ముద్రలు కొట్టించుకొని ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. ఒరిజినల్గా ఈ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు, ఈ టెండర్లు తయారు చేసినప్పుడు నాకు వెట్టింగ్కి వచ్చినాయి కాదన్ను. వెట్టింగ్కి వచ్చినప్పుడు మేడిగడ్డ 126 మీటర్లు పెట్టాము. మేడిగడ్డ 126 మీటర్ల పంప్ హౌస్ ఉండాలా, పైన పంప్ హౌస్ ఉండాలా, పైకి ఉండాలా. కాదు వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఇది జన్కోవాల్ అప్రూవల్ చేసినప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారో, ఎట్లా ప్రపోజ్ చేశారో ఏ ఫైల్ నా దగ్గర రాలేదు. ఒక్క మేడిగడ్డ అన్న సింగిల్ ఫైల్ ఏది నా దగ్గర రాలేదు. అంటే మీరు క్లియర్ చేయలేదు? నా దగ్గర రాలేదు, నా సంతకాలు కూడా లేవు, నేను క్లియర్ చేయలేదు. ఎప్పుడు మీరే కదా సార్ మొత్తం ఉన్నది, సలహాదారు మీరే. సలహాదారు పంపలేదు ఫైళ్ళు. సలహాదారుకి ఎప్పుడు ఫైల్ రావడం, సంతకం పెట్టాలిగా, సంతకం అవసరం లేదు. సంతకాలు లేవు ఇక్కడ, మీరు చూడండి ఎక్కడ సంతకాలు లేవు. ఒరిజినల్ డాక్యుమెంట్ వెట్టింగ్లో ఉన్నాయి, ఒరిజినల్ టెండర్ డాక్యుమెంట్లో నా సంతకాలు. తర్వాత ఏ ఫైల్ ఎక్కడ నా సంతకం లేదు, మీరు చూడండి ఎక్కడ సంతకం లేదు. నేను ముందు 126 పెట్టింది కూడా అసలు ఈనాడు వాళ్ళు ఒకసారి డాక్యుమెంట్లో పేపర్లు వేశారు, అడ్వైజర్ గారు పెట్టింది అది. తర్వాత అడ్వైజర్ ఎక్కువ చేస్తాడు, నేను ఒప్పుకోలేదు. అంటే 126 మీరు అన్నారు, వాళ్ళు 120లో పెట్టారు, 120లో పెట్టారు. సో ఇది అన్నారు 131లో పెట్టాము, 125లో పెట్టారు ఇప్పుడు లోపలికి. అదొకటి. ఈ మేడిగడ్డ ఏం చేశాను, మీరు అక్కడ క్వార్టర్స్ ఉన్నాయి చూసింటారు మేడిగడ్డ, అక్కడ ఆ క్వార్టర్ దగ్గర పంప్ హౌస్ పెట్టాను నేను. అంటే నీళ్ళ నుంచి చాలా దూరం పెట్టేది ఎత్తు మీద పెట్టాము పంప్ హౌస్. ఎత్తు మీద పెట్టినప్పుడు మనం నీళ్ళు వచ్చే ప్రసక్తి ఎప్పుడు రాదు, ఏ పరిస్థితి వచ్చేది కాదు. అది తీసుకుపోయి లోపల తీసుకెళ్ళారు ప్రెషర్ మీద లెంతులు పెంచుకోవడానికి. ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల కాంట్రాక్టర్ బెనిఫిట్ అవుతుంది. అది ఎవరెవరికి బెనిఫిట్ అవుతుంది వాళ్ళ విషయం, అది నాకు తెలియదు. కానీ బట్ జరిగింది అది. మరి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పాలి కదా, ప్రతిరోజు కలుస్తుంది. చెప్పడం జరిగింది. పాలమూరుకు చెప్పినందుకే చాలా మంది అనకూడదు. అప్పుడు ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కొన్ని విషయాలు మనం చెప్పకూడదు, కానీ దాంతో మాకు అది కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెరిగిపోయింది. ఏది మీరు అంటుంది, కల్వకుర్తి హరీష్ రావు గారు మంత్రి గారికి అండర్ గ్రౌండ్ సర్ఫేస్ పంప్ హౌస్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెరిగిపోయింది. నేను చెప్పిన మాటలు ఏమి వినే పరిస్థితిలో ఎవరు లేరు. నేను చెప్పడానికి ఆపర్చునిటీ కూడా ఇవ్వట్లేదు, చెప్పినా వినట్లేదు. ఒకసారి చెప్పడం జరిగింది, సార్ ప్రెషర్ మీద పెంచుతున్నారు, పంప్ హౌస్ దూరం పెడుతున్నారని ఒకసారి ఓరల్గా చెప్పడం జరిగింది. నువ్వు పెట్టుకున్నది మేము ఇచ్చింది సంతకాలు చేసి పుష్ చేస్తానికా లేక అడ్డం పెట్టడానికా అనే మాట జరిగింది ఫేస్ టు ఫేస్. ఎవరు ముఖ్యమంత్రి గారు అన్నారు ఈ మాట? ముఖ్యమంత్రి గారు లేరు ఇరిగేషన్ అప్పుడు. మరి ఎవరన్నారు ఈ మాట? అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు. ఎవరు? హరీష్ రావు గారు. ఆ సందర్భంలో అన్నాడు, నేను అన్నిటికీ అడ్డం పెడుతుంటారు, ఎందుకు మీరు అడ్డం పెట్టుకోవడానికి అడ్వైజ్ పెట్టుకుంది నీకు పుష్ చేయడానికి అని. అప్పుడు నేను కొత్తగా ఉన్నా, నా కెపాసిటీ వాళ్ళకి తెలియదు. నా కెపాసిటీ ఎప్పుడు తెలిసిందంటే కల్వకుర్తి కమిషన్ చేసినప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఫాలో కావాలి. అప్పటి నుంచి కూడా వీళ్ళు పంపట్లేదు డ్రాయింగ్లు అని చెప్పాము. సెక్రటరీ గారు కూడా ఒకసారి చెప్పారు, డ్రాయింగ్లు అడ్వైజర్ గారు రూట్ చేయండి అంటే. కాదు సార్ జన్కోవాళ్ళు ముద్ర కొడుతున్నారు, అందుకే మేము చేసుకున్నాం సార్ అన్నీ అయిపోయినాయి అన్నారు. సరే అయిపోయిందని మనకి అప్పటి నుంచి ఏ ప్రాజెక్ట్ వచ్చినా తర్వాత అప్పుడు నాకు డ్రాయింగ్ రావడం మొదలుపెట్టినాయి. సెక్రటరీ గారు ఇంటర్ఫేర్ అయ్యి, స్మితా మేడం కూడా ఇంటర్ఫేర్ అయ్యి అని పెంటాడికి పంపండి, పెంటాడి సంతకం లేకుండా ఏ ఫైల్స్ ఎవరికి వెళ్ళదు అని అన్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే పవర్ సెంటర్లు అయిపోయారా? ఇట్లా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సలహాదారుని మిమ్మల్ని పెట్టుకున్నారు, మీ దగ్గరికి డ్రాయింగ్స్ దానికి పర్మిషన్స్ అన్ని తీసుకోలేదు. కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ అథారిటీ అనే ఫీలింగ్ వెళ్ళిపోయారు. ఎవరైనా? వెంకటేశ్వరరావు, హరిరామ్ గారు, వీళ్ళిద్దరు ఈఎన్సీలు. ఆయన ఆఫ్టర్ ఆల్ ఎస్సీ రిటైర్ అయ్యి మేమెందుకు ఇవ్వాలా అనే ఫీలింగ్ చాలా ఉండేది. నేను ఒక లెటర్ కూడా రాస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన ఎప్పుడు బయట ఎట్లుందంటే పెంటారెడ్డి గారి నమస్తే తెలంగాణ ఆర్టికల్స్ వస్తే మొత్తం కేసీఆర్ని మొత్తం ఎత్తి ఆకాశానికి ఎత్తుతున్నాడు, అంతా పెంటారెడ్డి చేసిండన్న లెవెల్లో మీకు యాంటీగా మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు కదా. నేను ఈవెన్ నవ్వు కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేస్తాను. కాబట్టి కేసీఆర్ చుట్టూ పాతకాలంలో మాకు ఇందిరాగాంధీ చుట్టూ కోటి తయారైనాక ఇందిరాగాంధీ ఎట్లా డౌన్ అయిందో కేసీఆర్ గారి చుట్టూ ఒక కోటి ఫామ్ అయింది. కోటి వల్లనే తన చెడ్డ పేరు వచ్చింది ఆయనకు, పబ్లిక్లో చెడ్డ ఇమేజ్ వచ్చేసింది. అఫ్కోర్స్ ఓడడం గెలవడం రాజకీయాలు కదా జరిగింది అది. సరే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోవాలన్నా ఆపేయాలన్నా?
నా ఉద్దేశంలో ఇప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ బ్యాడ్గా ఉంది, అందరూ బొంగ ఇట్ టేక్స్ టైమ్ ఆల్సో. రిపేర్ కూడా ఖర్చుని 600-700 అంటున్నా ఇంకెంతే తెలియదు. అసలు మొత్తం పిల్లర్స్ మార్చాలి, నా పిల్లర్స్ గ్రౌటింగ్ చేయాలని తెలియదు. సివిల్ సబ్జెక్ట్ అది, నేను సివిల్ వాడు కాదు. ఎలక్ట్రికల్ ఈక్విప్మెంట్ కూడా మనకు అక్కడ నుంచి పంప్ చేయాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా ఎల్లంపల్లి నుంచి వచ్చిన వాటర్ పంప్ చేసుకుంది 1 or 2 years. అంతలోపల అవి రిపేర్ చేస్తే అవసరం వచ్చి చేద్దాం. అంతకన్నా ముందు 80% 90% కమిషన్ కంప్లీట్ చేద్దాము, ప్రజలకు నీళ్ళు ఇద్దాము, ఆయకట్టు నీళ్ళు ఇద్దాం ఫస్ట్. నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మీరు నీళ్ళు తీసుకపోండి ముందైతే అని అంటున్నారు కదా. ఎల్లంపల్లికి వరద వచ్చినా కూడా ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తలేరు కదా వాటర్. అదేనంటున్నా. మల్లన్న సాగర్ 50 TMCలు కట్టిరు కదా. వల్లన సాగర్ అంటే స్టెప్ బై స్టెప్ నింపాలంటారు, నాకు తెలియదు. ఎవ్రీ ఇయర్ 1/3 నింపాలంటారు. మరి ఇప్పటికి ఉండాలి 60% నింపాలా, మరి నింపుతలేరు. నింపదంటే దానికి సార్లు అది సివిల్ మ్యాటర్కే వస్తుంది. సార్ అండి ఒక మాట చెప్తానండి, ఎలక్ట్రికల్గా నాకు తెలిసినంత వరకు ఎక్కడ డిఫెక్ట్ లేవు. నేను ఇంతవరకు 250 పంప్స్ కమిషన్ చేశాను. తెలంగాణలో కంబైన్డ్ స్టేట్లో కూడా పంపులన్నీ నేనే చేశాను, జనరేటర్లు నేనే చేశాను. తెలంగాణ పంపింగ్ స్టేషన్స్, కంబైన్డ్ స్టేట్లో పంపింగ్ స్టేషన్స్, ఆల్ జనరేటింగ్ స్టేషన్స్ నేనే చేశాను, నేనే కమిషన్ చేశాను. ఇప్పుడు పంప్ హౌస్ మునిగిపోయినది మీకు సంబంధం? పంప్ హౌస్ మునిగిపోవడానికి కారణం చెప్తున్నాను కదా, ఆడ కింది కట్టుకున్నాడు. కింది కట్టాడు. ఇదేందో గుంతలు పెట్టాడు, వాగులు పెట్టారు. అన్నారు చూస్తే వాగులు పెట్టారు, వాగులు పెడతారు పంప్ హౌస్. ఈవెన్ నౌ ఐఎమ్ టెలింగ్ ద కంట్రోల్ రూమ్ అంతా పైన పెట్టండి. ఆ మోటార్లు నానిపోతే మునిగిపోతే 1 monthలో మన కల్వకుర్తి మునిగింది, మీకు తెలుసు అనుకుంటా. 1 monthలో సర్వీస్ పెట్టాను, మీకు తెలుసు. 1 monthలో సరిగ్గా ఎగ్జాక్ట్లీ 29 days పంప్ చేశాము. పంపులు మునిగిపోతే కష్టం కాదు, అక్కడ కంట్రోల్ ప్యాన్లు స్టార్టర్స్ మునిగలేదు. సరే ఇప్పుడు మీకు స్టార్టర్లు కంట్రోల్ ప్యాన్ అన్నీ మునిగిపోతున్నాయి. ఇప్పటికైనా మొన్న చెప్పాను నేను, అన్నీ పైకి పెట్టండి, గడ్డు మీద సబ్స్టేషన్ ఏరియాలు పెట్టండి, ఇది కూడా సర్వీస్ మీద పెట్టండి, ఒక ఎత్తు మీద వస్తుంది అని చెప్పాను, కానీ చేయట్లేదు. సో ఇప్పుడు పెంటారెడ్డి గారు మీకు ఇచ్చిన బాధ్యతని వాళ్ళ మాట కాదనకుండా మీరు నెరవేర్చారా, లేదా మీరు ఏమైనా ఇనిషియేట్ తీసుకొని ఏమైనా తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏమైనా చేయగలిగారా? తప్పులు జరుగుతున్నా సివిల్ సైడ్లో నాకేమి తెలియదు. ఓకే, మీరు సబ్జెక్టే కాదు కాదు. పంపుల సైడ్లో నేను ఆ లెవెల్ కేర్ చేయలేదు, పెట్టాను. బట్ పంపు ఇల్లు కట్టావు, ఈ ఫ్లోర్లో సామాన్లు పెట్టావు, ఫ్లోర్ కట్టుకుని నేను ఫ్లోర్ మార్చలేరు కదా. ఈ ఫ్లోర్లు పెట్టిన పంపులు పెట్టాను. అప్పుడు కూడా మేడిగడ్డ కాడ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది, కంప్యూటర్స్ ఇట్లా, అవి బాటమ్ మోస్ట్ ఫ్లోర్లో పెట్టారు. అప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదయా, పై ఫ్లోర్లో పెట్టాలా అని పైకి మార్చాను. మరి కేసీఆర్ గారు ఉన్నాడు, మంచి పని అయినా, హరీష్ రావు గారు ఒప్పుకున్నాడు, కింద పెట్టాడు వాళ్ళ కన్సల్టెంట్. అది అప్పటికైనా అన్నింటిలో కింది 3 ఫ్లోర్లు ఉంటాయి. ఇప్పుడు ఆ పంపులు కొనే విషయంలో కూడా పెద్ద స్కామ్ జరిగింది అంటున్నారు కదా సార్. BHEL ఈ కథ కొనే విషయంలో నాగం జనార్దన్ రెడ్డి గారు బయటకు తీసుకొచ్చారు. కొనే విషయంలో మేడిగడ్డ అన్నారం పంపులు ఏమి గోల్మాల్ జరిగిందంటే కొనడంలో రేట్లు ఎక్కువ. అదే అంటున్నారు, దాని మీద కాదు. BHEL ఆ పంపులు చేయరు, చిన్న పంపులు, ఇటువంటి వల్లేట్ పంపులు ఆనాడు వాళ్ళు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకున్నాడు ఫ్యాన్సీ టర్మినల్ పంపులు చాలా ఉన్నాయి. ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 8, ప్యాకేజ్ 10, ప్యాకేజ్ 11 పంపులు BHEL కంట్రోల్ ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, అవి చేస్తుండ్రు. ఈ చిన్న పంపులు, ఇవి పంపులు 3 రకాలు: VT పంపులు, వల్లేట్ పంపులు, ఫ్యాన్సీ టర్మినల్ పంపులు. పెద్ద పంపులన్నీ ఫ్యాన్సీ టర్మినల్ పంపులు ఉంటాయి. ఈ మేడిగడ్డ ఫ్రాంచైజ్ కావాలి వెల్లుడ్ పంపులు, చిన్న పంపులు, 40 megawatts అవి. ఈ పంపులు BHEL చేయరు, నాకు తెలుసు. నేను మాట్లాడి మేము చేయమన్నారు. అందులోకి ఈ వర్క్ లోడ్ బాగుంది, ఇది మనిషి కొత్తగా ఆ సిస్టమ్ డిజైన్ చేయాలి. అది ఇప్పుడు కానీ రేట్లు గీట్లు కూడా మీకు సంబంధం లేదు. రేట్లు కమర్షియల్ ఆస్పెక్ట్ సంబంధమే లేదు, సివిల్ ఎలక్ట్రికల్ ఏది సంబంధం లేదు. ఎస్టిమేట్లు నా దగ్గరికి వస్తాయి, కన్సల్టెంట్ తయారు చేసి నేను సంతకం చేస్తాను. ఎస్టిమేట్లు రీజనబుల్ ఉన్నాయా నేను చేస్తాను, రీజనబుల్ ఉంటే ఒప్పుకుంటాను. 10% ప్లస్ మైనస్లో నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏమనుకోకండి, నేను క్వశ్చన్ అడుగుతా, తప్పుగా ఫీల్ అవ్వద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన పైసలు చాలా మంది పంచుకున్నారు అన్నది ఒక ఎలిగేషన్. అవును, ఇంజనీర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారని. సో మీ 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 పాత్ర లేదు, అడగాలి కాబట్టి అడుగుతున్నా. నా గురించి నేను చెప్పకూడదు, వేరే వాళ్ళని అడగండి. పెంటారెడ్డి ఎటువంటి వాడో తెలుసుకోండి. నేను కాఫీ నీళ్ళు కూడా తాగాను, మీకు తెలుసుకోలేదు. కానీ నేను ఎవరైనా వస్తే కాఫీ నీళ్ళు ఇస్తాను, ఎప్పుడు నేను కాఫీ నీళ్ళు తాగాను. మంది ఇంతవరకు తాగలేదు, తాగను కూడా. నేను జనుకోలో కూడా, మా జనుకోలను ఎంక్వైరీ చేయండి. నేను ఎప్పుడు తాతారావు చైర్మన్ పేరు ఉండొచ్చు మీరు, ఆయన కంట్రోల్లో ఆయనకు రైట్ హ్యాండ్ కింద పనిచేశాను. పెంటారెడ్డి అప్పుడు AE ఓన్లీ, ఫస్ట్ క్యాడర్ ఆఫీసర్. ఐ వాజ్ వర్కింగ్ జస్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చైర్మన్. నెక్స్ట్ అయిన తర్వాత శంకర్ గారు వచ్చారు, IAS ఆఫీసర్, ఆయన కంట్రోల్ క్లోజ్ సర్కిల్లో. నేను అందరి చైర్మన్లో క్లోజ్ పర్సన్గా రైట్ హ్యాండ్. మొన్న కూడా ఇది సహజంగా మునిగిపోతాయి అన్నట్టున్నారు కదా. చాలా పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఈవెన్ నౌ ఐఎమ్ టెల్లింగ్ దట్ పంపౌళ్ళు, జనరేటింగ్ స్టేషన్, హైడ్రో స్టేషన్ మునిగిపోవడం సర్వసాధారణం.
ఎందుకంటే ఈ జనరేటర్లు అవన్నీ వాటర్ కిందికి పెట్టాలి. ఎప్పుడైనా వాటర్ లెవెల్ కిందికి ఉండవలసి వస్తుంది. ఎక్కడైనా లీకులు అయ్యి ఏమైనా ఫ్లాంజ్లు ఉంటాయి, వాల్స్ ఉంటాయి కదా, వాల్స్ గ్యాస్కెట్లు పోతాయి. ఎందుకంటే నేను చెప్తానండి, మన శ్రీశైలం మునిగింది 98లో, నేనే రెక్టిఫై సర్వీస్ పెట్టాను. అది కూడా 1 monthలో పెట్టాను. అక్కడ కంట్రోల్ ఎక్విప్మెంట్ కూడా కొంచెం పోతే కొన్ని పెట్టాము. ఇప్పుడు కంట్రోల్ ఎక్విప్మెంట్ మంచిగా పెట్టాము, పైకి పెట్టాము. నెక్స్ట్ రెండోసారి 2009లో మునిగింది. 2009లో నాఫ్తా అది కోటేష్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మునిగింది. తర్వాత 2010 or 11 నాఫ్తా జాగ్రీ పంప్ హౌస్ మునిగింది. చూటక్ పంప్ హౌస్ మునిగింది. అండ్ ఇండోనేషియాలో ఇప్పుడు వరద ఊహించిన దానికంటే ఎక్కువ వస్తే ఓకే అనుకోవచ్చు, కానీ ఇది ఊహించిందే కదా. వరదలు ఊహించిన దానికే వచ్చిన వరదలు తక్కువ ఉన్నా కూడా స్కోప్ ఫర్ ఎమర్జెన్సీ. ఈ లొకేషన్లో పంప్ హౌస్ నీళ్ళ కన్నా కిందికి పెడితే మునిగే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అదే అంటే అక్కడైతే పొరపాటు జరిగింది, లోపలికి పెట్టడం అన్నది ఒక పొరపాటు. సివిల్ వర్క్స్ లా ఏ పంపింగ్ స్టేషన్ కింద పెట్టినా మునిగినాయి. కలకుర్తి 2 మునగలేదు, 3 మునగలేదు. కలకుర్తి 1 మునిగింది. దానికి నీవే బద్దు అంటే అక్కడ అప్పుడు పటేల్ కంపెనీ వాళ్ళు ఉండే. మీరు పెట్టేటప్పుడు అడగాలి కదా, అరే ఇది కిందికి ఉంది సార్, ఇది పైకి పెట్టాలి సార్ కూడా తెలుసు. అది కాదు, కలకుర్తి 1 కూడా మునగడానికి కారణం ఒక 1 kilometer పైన పెట్టాము. ఇప్పుడు సిస్టర్ కలకుర్తి 1 చూసారా మీరు? సిస్టర్ దగ్గర పంప్ హౌస్ పెట్టాము, అజీష్ భాయ్ కిందలు పెట్టాడు. మీకు గుర్తుంది కదా సార్, శ్రీరాములు ఆయన చనిపోయాడు అనుకో అనకూడదు, కానీ శ్రీరాములు నీవే కలవని తిట్టేవాడు నేను. అయితే ఐ వాజ్ కన్సల్టెంట్ టు ద పటేల్ కంపెనీ ఫర్ కలకుర్తి 1 పంప్ హౌస్. ఎప్పుడైతే పంప్ హౌస్ సబ్సిడీకి పెట్టండి, కంట్రోల్ రూమ్ అక్కడ పెట్టండి అని చెప్తే వాడు వినలేదు. నేను ఈ కన్సల్టెన్సీ చేయను, 1 crore rupees కన్సల్టెన్సీ 3 years. నాకు 1 crore వద్దు, 1 rupee వద్దు, మీ కన్సల్టెన్సీ చేయను. నేను చెప్పి వినకపోతే నీవెందుకు అంటే కన్సల్టెన్సీ నేను చెప్పినట్లే, డాక్టర్ చెప్పినట్టు పేషెంట్ వినాలి, కానీ పేషెంట్ చెప్పిన డాక్టర్ నీకు సూటబుల్ మందులు నేను ఇవ్వదాలను, అదే కన్సల్టెంట్ కరెక్ట్ చెప్తానంటే కూడా నా కన్సల్టెన్సీ నేను వదులుకున్నాను, వాళ్ళు తీసేశారు. అందుకే మునిగింది. ఆనా చెప్పిన పంప్ హౌస్ మునుగుతానని చెప్పాను, ముచ్చట 3 సార్లు మునిగింది. మనం మునిగింది 4వ సారి. నా పాయింట్, ఒకవేళ కేసీఆర్ మళ్ళీ గెలిచి ఉంటే మీరు ఇట్లా మాట్లాడేటోళ్ళు కాదు కదా? ఇట్లనే మాట్లాడేవాడిని. ఈ కేసీఆర్ తప్పంటలేదు నేను. అరే ఎవరైనా కావచ్చు, ఇప్పుడు మన ఇంట్లో ఒక తప్పు జరుగుతుంది, ఇంటి యజమానిగా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, తప్పదు, తీసుకోవాల్సి వస్తుంది. కానీ జరిగిన కారణాలకు ఆయన ఎంతవరకు రెస్పాన్సిబుల్ అని నేను చెప్పగలను. కాకపోతే నాతో నేను ఆయనతో క్లోజ్గా మూవ్ అయ్యాను కనుక నేను చెప్పిన మాటలు ఆయన వినేవాడు, ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు కంప్లీట్ చేసేవాడు. అంటే నేను అనేది చూడండి, అంత సింపుల్ అండి, పెద్ద ఎత్తున కరప్షన్ జరిగింది, దాన్ని ఎవ్వరు కాదని. కరప్షన్ కు నాకు సంబంధం లేదు అని అదే అంటున్నా. ఫైనాన్షియల్ ఆయన మంచోడు, ఆయన అనడానికి అక్కడ ఆ స్కోపే లేదు, పాయింట్ లేదు. కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎప్పుడు మాట్లాడను, నాకు తెలియదు. ఈవెన్ జెన్కోలో కూడా ఎస్టిమేషన్ వచ్చినప్పుడు ఇది ఎంత ఏంటి ఇప్పుడు కాదండి, మీరు మాట్లాడరా? చిన్నప్పటి నుంచి అది ఏఈ నుంచి నేను టెక్నికల్ పర్సన్, కానీ కమర్షియల్ ఎప్పుడు నేను చేయలేదు. జెన్కోలో 30-20 సంవత్సరాలు చేశాను నేను. కమర్షియల్ సబ్జెక్ట్ నాకు లేకు, నేను టెక్నికల్ పర్సనే. ఇరిగేషన్ జాయిన్ అయ్యాను కూడా నేను టెక్నికల్ పర్సనే. కమర్షియల్ రేట్లు ఫిక్స్ చేయడం కానీ, కొనుక్కోవడం కానీ, ఎగ్జిక్యూషన్ కానీ నాకు ఏమీ సంబంధం లేదు. ఎంత బిల్ ఇస్తారో సంబంధం లేదు, నేను చూడను కూడా. నా దగ్గర రాదు. ఈ పవర్ బిల్లు చాలా, పవర్ బిల్ కూడా నా దగ్గర రాదు. కరెంట్ బిల్లు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? అది కరెంట్ బిల్లు ఎక్కువ అనేది తప్పు. నేను దీంట్లో ఈ బుక్ ఇచ్చాను, మీదంతా చదవండి, టైం ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుద్దాం. కరెంట్ బిల్ ఎక్కువైనా తప్పు. ఏం చేస్తున్నాం తెలుసా అండి, ఇంటికి 5 kilowatt లోడ్ తీసుకుంటున్నాం, 5 kilowatt తీసుకుంటాం. గీజర్ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ ఉండదు, ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు గీజర్ ఉండదు. ఒంటిట్లో లైట్ ఉంటే డ్రాయింగ్ రూమ్ ఉండదు, డ్రాయింగ్ రూమ్ అంటే బెడ్రూమ్ ఉండదు, బెడ్రూమ్ ఉంటే హాల్లో ఉండదు. అంటే మన లోడ్ అంతా వచ్చి 1 kilowatt దాటదు. కానీ అన్ని లోడ్లు కలిపి 5 kilowatt తీసుకోవాల్సి వస్తుంది. ఈ పంపింగ్ స్టేషన్ కూడా టోటల్ లోడ్ వేస్తాం, టోటల్ వేసి లెక్కలు వేస్తున్నారు. ఈనాడు వాళ్ళు అందరూ ఏం చేస్తే ఇంత బిల్ అవుతుంది అన్నాడు, ఇంట్లో రాసినాను, అంత అమౌంట్ కాదు, కాబట్టి బిల్ అవుతుంది కాదన్న. పెండింగ్ లో ఉన్న బిల్లే దాదాపు 14,000 కోట్లు ఏదో ఉందంటున్నారు కదా? అవునండి, పంపు చేసాం వాటర్, అదే అంటున్నారు, పంపు చేసాం వాటర్. ఏం చేశారు ఈ 3-4 సంవత్సరం నుంచి షో కొరకు? ఎట్లా అంటే మీరు వచ్చారు, పంపు తిప్పి చూడడం, ఓపెన్ చేసి చూపించారు, ఆయన వచ్చారు. ఈ విజిటర్స్ విజిట్ కల్లా కొన్ని జనం కూడా షో కొరకు మామూలు బాగా తిప్పారు, అది ఒకటి. తర్వాత పంపులు ఎట్లా అంటే అవసరమైనంత పంపు చేసి నీళ్ళు యూటిలైజేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. నీళ్ళు ఒకసారి వెళ్ళిపోవడం, బండ్లు బీచ్ కావడము, నీళ్ళంతా బయటికి వెళ్ళిపోవడము, ఇట్లా జరిగింది. పంపుల బిల్లు ఎలక్ట్రిసిటీ కరెక్ట్గా వాడుకుంటే ఈ ఎకనామికల్. అది కూడా రాశాను. ఇప్పుడు రైతు వ్యవసాయం చేసి బోర్ వేసి మళ్ళీ మీరు అక్కడ మీరు మోటార్ వరకే మాట్లాడుతున్నారు. ఎకనామికల్ అంటే మీరు మొత్తం మళ్ళీ
అది తోవడము రిహాబిలిటేషన్ ఇవంతా మళ్ళీ దాంట్లోకే వస్తుంది కదా, ఇన్క్లూడే కదా. నాకు సంబంధం లేదు, నేను చూడను కూడా. కెనాల్స్, తర్వాత రిజర్వాయర్స్, సిస్టర్ను, ఈ సర్జిబులు అవి చూడను. కాకపోతే పంప్ హౌస్ ఫార్ములేట్ చేసేటప్పుడు నేను చెప్తాను, ఇక్కడ పెట్టండి పంప్ హౌస్, ఇక్కడ పెట్టండి. తర్వాత దానికి అనుకూలంగా మార్చుకుంటారు. చాలా ప్లేస్లలో మార్చారు. ఓకే, అన్ని పంపింగ్ స్టేషన్లో మారలేదు, కొన్ని పంపింగ్ స్టేషన్లో మాత్రం తప్పక వాళ్ళ అనుకూలంగా మార్చుకుంటారు. ఏదైతే మార్చుకుంటారో అవి మునిగినాయి. నేను మార్చినప్పుడే చెప్తాను, ఇది మునుగుతుంది అంటాను, మునుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మునుగుతాయా? మళ్ళీ తప్పకుండా మునుగుతాయి. మళ్ళీ మేడిగడ్డ అన్నారం తప్పకుండా మునుగుతాయి. మళ్ళీ మునుగుతాయి, తప్పకుండా మునుగుతాయి. ఈ మాట శని కోరకూడదు, కానీ ఫ్యూచర్లో నాకు తెలుసు. ఎందుకంటే ఆ పొజిషన్ అట్లుంది, పొజిషన్ అట్లుంది. నేను పైకి కంట్రోల్ పంపలు మోటార్లు ఎప్పుడైనా కిందుకుంటాయండి, నీళ్ళ కన్నా 30 మీటర్లు కిందుకుంటాయి. ఏమింత పొక్కబడ్డా, ఏమైనా గ్యాస్ కట్ కొట్టేసినా ఆ ఎడ్డు నుంచి జట్లా కొట్టేస్తుంది. 15 నిమిషాలు పంపులు మునిగిపోతుంది, అంత వాటర్. అటువంటిప్పుడు పంపులు మునిగడం కానీ, పంపులు మునగొచ్చు కానీ కంట్రోల్ ఎక్విప్మెంట్ మునగకూడదు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ కరెక్టేనా? అది నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నాకు సివిల్ నేను కాదే బాబు, సివిల్ నాకు ఏమాత్రం సంబంధం లేదు. పంపులు మునగడానికి కారణం సివిలే, దానికి నాకు సంబంధం లేదు. పంపులు తప్పు పంపులు పెట్టాడు, పంపు సరిగ్గా పంపు చేయట్లేదు, ఎఫిషియన్సీ రావట్లేదు అంటే నేను డెఫినెట్లీ నేను రెస్పాన్సిబుల్. మరి నేను పెట్టిన పంపుల్లో 3 బకెట్ నీళ్ళు వస్తాయంటే 6 బకెట్లు వస్తున్నాయి, 5 బకెట్లు వస్తున్నాయి. ఎవరైనా అప్రిషియేట్ చేస్తాను నీళ్ళు. కాకపోతే నేను ఏం చేస్తాను, ఎప్పుడైనా ముంతటి నీళ్లు కావాల్సి కడబడి నీళ్లు పెడతాను, కడబ తీసిపోతాం. ఇప్పుడు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ అండి, 50 TMCల మల్లన్న సాగర్ కట్టిరు. ఆ 50 TMCలు ఎత్తిపోయడానికి ఎంత పెద్ద పంప్ హౌస్ ఉండాలా? ఇమాంబాద్ నుంచి కదా ఎత్తిపోసేది, ఉన్నాయి కదా ఆ పంపులు సూటబుల్ పెట్టాము. 50 TMCలు ఎన్ని రోజులు పట్టాలా? అది కాదండి, ఇప్పుడు మన ఎన్ని రోజులు అయితే మీకు 50 TMCలు నిండుతుంది? నేను చెప్తున్నా కదండి, 50 TMC రోజు 2 TMCలు ఎన్ని రోజులు నింపుతాయి చెప్పండి? 50 TMC ఎన్ని? 25 రోజులు. ఈ పంపులలో కొంచెం చెంచా అంటే ఎక్కువనే ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నేను ముంత తీసుకుపోతే ఒలికిపోతుంటారు అప్పుడప్పుడు చెప్పి పెద్ద కుండ తీసుకుపోతాం. ఓకే, నేను పెట్టే పంపులు అట్టుంటాయి. ఓకే, 100 క్యూసెక్స్ కావాలంటే 125కి డిజైన్ చేస్తాను. 100 నడుస్తుంటుంది, సేఫ్గా ఉంటుంది. అంటే చిన్న కార్లో తిరుపతి పోతాం, యాదగిరిగుట్ట వెళ్తాం. చిన్న కార్లో పోను, ఇన్నోవాలో పోతాను. నేను నా ఫిలాసఫీ ఇన్నోవా ప్రిన్సిపల్. ఓకే, కొంచెం ఎక్కువ ఉండాలి, సేఫ్. సో ఇప్పుడు ప్రభుత్వానికి సహకరిస్తారా మీరు? ఇప్పటి ప్రభుత్వానికి సహకరిస్తాను, పాత ప్రభుత్వానికి సహకరించాను. ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఇంజనీర్లు, మా డ్యూటీ ఇంజనీరింగ్ డ్యూటీ చేయడము, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం. ఎందుకు అంటున్నానంటే చాలా సీరియస్ అలిగేషన్స్ వచ్చినాయి రిటైర్డ్ ఇంజనీర్ల మీద. వీళ్ళు ఏం లేదు, ప్రశాంతంగా ఉండి పోయి ఆడ ఉత్తగా జీతం తీసుకున్నారు, కేసీఆర్కి ఇంకో సలహాలు ఇచ్చి మీరు ఇంకొక లేయర్ ఉన్నది మా ముందు అని మీరు చెప్తున్నారో దాన్ని ఏం పరిగణలోకి తీసుకున్నారో కానీ చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లు ఆయన చుట్టూ చేరిరు అన్నది కనబడింది. అందుకే మీతో నేను మాట్లాడుతున్నాను. నేను రిటైర్డ్ ఇంజనీర్ చేసిన పని ఎలక్ట్రికల్ వర్క్ ఇంతవరకు ఎక్కడ డ్యామేజ్ కాలేదు. ఓకే, కేసీఆర్ గారు కూడా నేను చెప్పింది కాదని లేదు, నేను చెప్పింది ఆయన కాదని లేదు. సివిల్ వర్క్లో నా హ్యాండ్ లేదు, ఆయన ఏం చేశారో వాళ్ళు ఏం చేశారో నాకు సంబంధం లేదు. అది ఓకే, ఎలక్ట్రికల్గా కరప్షన్ మీకు సంబంధం లేదు, కరప్షన్ అసలే సంబంధం లేదు. ఇది పెట్టమంటే అది తెచ్చిపెట్టారు అంతే అనకూడదు. కేసీఆర్ గారు పెంటాడు ఏ పంపులు పెడతారు, ఏ పంపించేలో పెడితే ఎక్సెప్ట్ మేడిగడ్డ అన్నారు అంటే బిహెచ్ఎల్ ఇవ్వడు, ఎవరితోనే కొనుక్కొచ్చుకోండి, బయట కొనుక్కొచ్చుకుంటే పెట్టారు. అదే కదా ఇప్పుడు బాహుబలి మోటార్లు అనేవి, బాహుబలి ఇవి బాహుబలి బాహుబలి కాదు 40 మెగావాట్లే. ఓకే, 40 మెగావాట్ బాహుబలి ఎక్కడైతే బాబు. ఓకే, బాహుబలి ఏవి 139 ప్యాకేజ్ 6 అంటే నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, అవి బాహుబలి మోటార్లు. కలకుర్తి 145 మెగావాట్స్ ఇంకా బాహుబలి. మీరు చూసింటారు కలకుర్తి మన ఏం వాటరు, పాలమూరు రంగారెడ్డి. కలకుర్తి కూడా బాహుబలి మోటారే, కానీ అవి అంత కెపాసిటీ లేవు కనుక బాహుబలి అంటే లేదు. మాట్లాడదాం. రామకృష్ణారెడ్డి గారు, హలో, నమస్తే సార్. నమస్తే. మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్ గవర్నమెంట్లో? నేను 1975 నుంచి 2004 వరకు ఉన్నా. 1975 to 2004 వరకు. ఓకే, కాకపోతే డిఫరెంట్ ప్రాజెక్టులలో చేసి వచ్చిన. మెయిన్లీ ఫస్ట్ ప్రాజెక్టు నాకు ఎస్ఆర్ఎస్పి, ఎన్ఎస్పి, ఎస్ఆర్ఎస్పి. ఓకే, దెన్ కమ్ టు మహబూబ్ నగర్ మైనర్ ఇరిగేషన్. ఆ తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా ఈ సారు వెంటారెడ్డి గారి సహకారంతో వారు ఎలక్ట్రో మెకానికల్ డిజైన్ చేయటము, మేము సార్కు సరిపడా సివిల్ సైడ్ మేము ప్రపోజల్. మొత్తం సివిలా సార్? సివిలే, ఓన్లీ సివిలే. దాంట్లో
గోదావరి ప్రాజెక్ట్స్ గురించి నాకు అస్సలు ఐడియా లేదు, ఎందుకంటే నేను ఓన్లీ కృష్ణా ప్రాజెక్ట్స్ మీదనే సివిల్ సైడ్ చేసినారు. గోదావరి ప్రాజెక్ట్స్ గురించి నేను పెద్ద మీరేది భీమా, నిట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగరు, తర్వాత పాలమూరు రంగారెడ్డి, మెయిన్ పాలమూరు రంగారెడ్డి, లేటెస్ట్ పాలమూరు రంగారెడ్డి. సో మీరు మొత్తం ఫోకస్ చేసింది అది కూడా. స్టార్టింగ్ నుంచి ఉన్నారా సార్ పాలమూరు రంగారెడ్డి? మేము దాన్ని ప్రపోజల్ తయారు చేసిందే మేము, ప్రపోజల్ చేసిందే మాతో పాటు ఇంకో ఇద్దరు తయారు చేసింది మేమే. ఫౌండేషన్ వేసినప్పుడు కూడా కేసీఆర్తో పాటే ఉన్నాం మేము. ఆ ఫౌండేషన్ స్టోన్ మీద మా పేర్లు అన్నీ ఉన్నాయి. సో కేసీఆర్తో పాటు మేము ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ 5 years ఉన్నారు మీరు? ఫస్ట్ 5 years చాలా క్లోజ్ ఉన్నాం కేసీఆర్తో పాటు. మాకు ఇవ్వాల్సిన సలహాలు అన్నీ ఇచ్చాము. సార్ కూడా చాలా బాగా స్పందించారు అప్పుడు. తర్వాత కానీ మొత్తం అంతా నేనే అని చెప్పి మమ్మల్ని అందరినీ ఎవరిని కూడా. ఎక్కడ దెబ్బ కొట్టింది సార్ సెకండ్ టర్మ్లో మరి? ఎందుకంటే అంత నాకే వచ్చిన నాలెడ్జ్, నేనే ఉన్నా కదా. మీరంతా రంగరించానికి మేము చెప్పినందువల్లే ఆయన కాదు, కానీ ఆయన కొంచెం నాలెడ్జ్ వచ్చేసింది, కొంచెం కోటి కూడా ఫామ్ అయింది. ఒక చిన్న పవర్ పాయింట్ అది స్టడీ చేసే అతను పెట్టుకునేవాడు, మొత్తం అన్ని స్టడీ చేసేవాడు. కాంటూర్స్, లెవెల్స్, రిజర్వాయర్స్, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోతే ఏంటి వస్తా అన్ని కూడా అలైన్మెంట్స్ అన్ని కూడా ఆయనతో స్వయంగా స్టడీ చేసేవాడు. కాబట్టి అప్పుడు మా సలహాలు అవసరం లేకపోయింది, అసలు మాకు ఎంట్రీ కూడా లేకట్ అయిపోయింది సెకండ్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ మేడిగడ్డ మీద మీరేం చెప్తారు సార్? ఇప్పుడు అక్కడ జరుగుతున్న సివిల్ వర్క్స్ ఓవరాల్ చెప్తాను, నాకు అంత ఐడియా లేదు అని. అయినా ఓవరాల్ ఏం చెప్తున్నా అంటే, అంత పెద్ద డ్యామేజ్ అయింది. ఇప్పుడు దాన్ని ఏదో కాపర్ డ్యామ్ కట్టి అది కట్టి ఏదో మేడుగుడి చేయాలని ప్రయత్నం చేయడం అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇంకా పూర్తి సైడ్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది అది పూర్తి తెలుసుకోకుండానే దాన్ని ఏదో పనులు స్టార్ట్ చేయటము, మళ్ళీ అదే కాంట్రాక్ట్కి ఇచ్చి వర్క్ చేయించడం అనేది కరెక్ట్ కాదని మా ఒపీనియన్. అది ముందుకే ఇన్వెస్టిగేషన్ జరిగింది, టోటల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి బేస్ నుంచి కూడా. ఆ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇంకా ఎక్స్పర్ట్ కమిటీని పెట్టుకొని, ఇంకా వాళ్ళు ఉన్నారు కదా పూనా నుంచి అక్కడి నుంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు దాంట్లో. దాన్ని ఇప్పుడు మోడల్ స్టడీస్ చేసి, ఆ మోడల్ స్టడీస్ ఉంటాయి వాళ్ళవి, అవి వాళ్ళు చాలా ఎక్స్పర్ట్ చేస్తారు మోడల్ స్టడీస్. దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేయాలి. అది ఫండ్స్ వచ్చిన ఫండ్స్ లేని టైంలో దాన్ని ఏదో రిపేర్ చేయకపోతే పని కాదు, వేస్ట్, సర్వ్ కాదు, పర్పస్ సర్వ్ కాదు, వేస్ట్. కాబట్టి మా ఒపీనియన్ ఏంటంటే, డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా సార్, ఆ రిపోర్ట్ ఇది దీనికంటే ఎక్కువ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇంకా తీసుకోవాలి. అక్కడ మోడల్ స్టడీస్ కా నుంచి ఫౌండేషన్ నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ జరగలేదు అనేది అందరికి తెలుసు. అది ఓకే, ఇన్వెస్టిగేషనే ప్రాపర్ జరగలేదు. ఇప్పుడు గత 3 నెలల నుంచి 6 నెలలు మినిమం టైం పడుతుంది ఇన్వెస్టిగేషన్. ఇలా ఏమి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. శాండ్ మీద ఫౌండేషన్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి, ఎంత కోర్ డ్రిల్లింగ్ ఎట్లా చేయాలి, ఇప్పుడు ఆ శాండ్లో ఎంత డెప్త్ ఉందో అంత డెప్త్ కోర్ డ్రిల్లింగ్ చేయాలి. కోర్ డ్రిల్లింగ్ అంటే నీకు రోకల బండలాగా వస్తాయి ఇట్లా, కోర్ వస్తుంది అట్లా. ఆ కోర్లో ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి శాండ్ ఉందా, బురద ఉందా, రాయి ఉందా, ఏ రాయి ఉందా, అది కూడా ఇవన్నీ కూడా ల్యాబ్లో స్టడీ చేయాలి. ఇదంతా స్టడీ చేయడానికి మినిమం 6 months to 1 year మినిమం పడుతుంది, మినిమం మాకు తెలిసి. ఎందుకంటే మేము కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులలో కోర్ డ్రిల్లింగ్ చేయించాం కదా, చేయించినాము, శాంపుల్స్ కలెక్ట్ చేసినాం, వాళ్ళకి పంపించినాం ల్యాబ్కు. వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారంగా ఫౌండేషన్ డిజైన్ చేస్తారు. అది కూడా సిడిఓ వాళ్ళు, మళ్ళీ సిడిఓ వాళ్ళకి పంపాలి. సిడిఓ వాళ్ళకి పంపిన తర్వాత వాళ్ళు డిజైన్ చేస్తారు. మన దగ్గర హైదరాబాద్లో కానీ మన ఏపీలో కానీ మన సిడిఓ అనేది టాప్ ఇంటెలిజెంట్ రిపోర్ట్ హైదరాబాద్లో ఉన్నారు. ఎస్, మన డిజైన్స్ వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్ ఉంటారు. కానీ ఈ ఏజెన్సీలు, గవర్నమెంటు, మీడియేటర్లు వీళ్ళందరూ వాళ్ళ మీద పట్టేసి మాకు ఇప్పుడే కావాలని మనం తొందర పెట్టేసి వాళ్ళని స్టడీ కూడా చేయనీయకుండా డిజైన్స్ చేయమని చెప్పి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆ సిడిఓ లేకుండా జెన్కో ద్వారా స్టాంపులు వేసుకోవడం, కంప్లీట్ చేయడం అట్లా. సో బైపాస్ చేసేసి ఎవరైతే చేయాలో వాళ్ళతో చేయించకుండా వేరే వాళ్ళతో చేయించుకొని ఇట్లా తీసుకొని చేయడం వల్ల కూడా పెద్ద డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఒకవేళ దాన్ని కట్టి ఏదో ప్రయత్నం చేసినా కూడా ఉపయోగం లేదు. ఇంకో పిల్లర్ దగ్గర ఇంకో బ్లాక్ లో ఇది కూడా అట్లా కూడా కావచ్చు. ఇదే చేసినాక ఇంకోటి చూడు, పైన ఇంకో 2 ప్రాజెక్టులు అదే స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఏమైతే కూడా తెలియదు. కాబట్టి బేస్ నుంచి దాని ఇన్వెస్టిగేషన్ కావాలి, టోటల్గా కావాలి. ప్లస్ మళ్ళీ మోడల్ స్టడీస్ కూడా చేయాలి. పూనా ఎక్స్పర్ట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిచి చేయాలి. ఇంకా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన దానికంటే కూడా వీళ్ళని పిలవాలి. అసలు వాళ్ళని పిలిచి వాళ్ళతో కూడా సజెషన్ తీసుకోవాలి. చేస్తేనే అప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎట్లా ఫండ్స్ లేని దానికి దానికి ఏదో చేసేసి డబ్బు ఖర్చు పెట్టి అది ముఖ్యం కదా, మినిమం 1000-1500 కోట్లు అవుతాయి. ఇప్పుడు ఆ డబ్బులు కాంట్రాక్టర్ కడతాడు, మాకు సంబంధం లేదని ఏదో లైన్ మళ్ళీ ఇప్పుడు ఎలాంటి వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఇస్తాం, అంతే. సీఎం గారు చెప్పి మేము కట్టామండి. అట్లా ఉండకూడదు కదా, రిపోర్ట్ ఉంటుంది, డిజైన్స్ ఉంటాయి, ప్రాపర్ బుక్లెట్స్ తయారవుతాయి, డిజైన్ రిపోర్ట్స్ అన్నీ దాన్ని బేస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వర్క్ స్టార్ట్ చేయాలి.
అప్పటిదాకా చేయటైతే వేస్ట్ అని మా ఒపీనియన్. సో టోటల్ ప్రాజెక్ట్ని అంతే చేయాలి. ఇప్పుడు సార్ అంటున్నారు ఎల్లంపల్లి నుంచి మీరు మిగతా వాటికి లిఫ్ట్ చేసుకోవచ్చు కదా అన్న. వాడుకోవచ్చు, ఎల్లంపల్లి నుంచి వాడుకోవచ్చు కదా. ఎల్లపల్లి ఉన్నాయి. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచి ఓవర్ఫ్లో కిందికి వస్తుంది కదా. అవును, అదే అది ఎత్తిపోయటం మళ్ళీ కిందికి రావడం చేసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు కిందికి పోయాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ మూడింటితో సంబంధం లేదు లేదు ఇప్పుడు లేదు. ఇప్పుడు డెవలప్ అయినప్పుడు ఈ సీజన్ కానీ వచ్చే సీజన్ కానీ నీళ్ళు ఇవ్వాలంటే 1-2 years ఎల్లంపల్లి నుంచే వాడుకోవాలి. ఇప్పుడు తుమ్మిడిహెట్టి ప్లాన్ ని వర్కౌట్ చేస్తే కదా సార్ ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్ల కాలువలు తీసినట్టున్నారు. అవుతుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ తుమ్మిడిహెట్టి ఇప్పుడు ఆడ నుంచి ఇవ్వాలంటే మళ్ళీ కెనాల్స్ అయినాయి కొంతవరకు. ఆడ కూడా 2,000 కోట్లు ఖర్చు అయినాయి కరెక్టే. దానికి ఏదో డిస్ట్రిబ్యూషన్ లోనో ఇక్కడ దాన్ని వాడుకోవాలి తర్వాత. ఇప్పుడు మాత్రం దీన్నే వాడుకోవాలంటే మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ కావాలి. ఇప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది సార్? మళ్ళీ దాన్ని తుమ్మిడిహెట్టి నుంచి చేస్తే 2,000 కోట్లు అవుతుంది. మరి ఇక్కడ 1,500 కోట్లు పెట్టే ఆడ 2,000 కోట్లు పెడితే అయిపోతుంది. కెనాల్స్ కూడా ఉన్నాయి కొంతవరకు. కెనాల్స్ కావాలా, సిస్టమ్ కావాలా, సబ్ స్టేషన్ కావాలా, ఇవన్నీ అది పంప్ హౌస్ కి 1,000 కోట్లు అవుతుంది. 1,000-1,500 కోట్లు. సబ్ స్టేషన్ కూడా 800 కోట్లు, 23 గేట్లే. కెనాల్స్ వాళ్ళు చెప్పాలా, అది కాస్ట్లీ ఎఫెక్ట్. 3,000 కోసం ఈజీ అవుతుంది 4 అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు అప్పుడు యాక్చువల్ ప్లానే అది కదా సార్. మీరు అప్పుడు కూడా ఉన్నారు కదా? నేను లేదు అప్పుడు లేరా సార్? ఓన్లీ మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిటైర్ అయ్యాను. అడ్వైజర్గా 2015లో అపాయింట్ అయ్యాను. 15th 1 year గవర్నమెంట్. నేను కూడా ఒకరిద్దరు మీరు అనుకున్నప్పుడు మీరు కరెక్ట్ కాదనే అభిప్రాయం చాలా మంది నుంచి నాకు వినిపించింది. అంటే మీరు గతంలో మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఒప్పించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు వినలేదు అన్న ఒక లైన్ తీసుకొచ్చినారు. ఇప్పుడు ఇంకో పాయింట్ CCD అన్నాడు. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ CCD వల్ల ఎవరు అప్రూవ్ చేసేవాళ్ళు లేరు కనుక జెన్కో వాళ్ళని కన్సల్టెంట్ పెట్టుకున్నారు. CCD వాళ్ళు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ చూసేవాళ్ళు లేరు. సివిల్ ఇంజనీర్స్ అంతా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఇవ్వలేరు కనుక కల్వకుర్తి రేటంపాడు అప్పటి నుంచి వాళ్ళు జెన్కోను కన్సల్టెంట్ పెట్టుకున్నారు. అన్ని డ్రాయింగ్స్ జెన్కోకు పంపించమన్నారు. నేను జాయిన్ అయినాక ఏం చెప్పామంటే జెన్కో వాళ్ళు చూస్తుంటారు కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, నాకు పంపించే ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఈ లొకేషన్స్ ఏమైనా మార్చాలా. పుట్టంగండిలో టోటల్ 100% నేనే చేశాను. నేను జెన్కోలు ఉండేవాడిని అప్పుడు. పుట్టంగండిని కట్టింది జెన్కోలో నేనే. అన్ని లొకేషన్స్ గ్రౌండ్ లెవెల్కు, నీళ్ళ లెవెల్కు 200 meters గ్రౌండ్ లెవెల్కు నీళ్ళు ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళాలని. పంపులో నీళ్ళు రావద్దు, పంపులో బడ్డ నీళ్ళు బయటికి వెళ్ళాలా. ఇంట్లో పడ్డ నీళ్ళు బయటకు పోవాలి కానీ బయట నీళ్ళు లోపలికి వస్తాయా? ఈ ప్రాజెక్టులోనే అట్లా అయినాయి. కల్వకుర్తి 1 అట్లాగే అయింది. ఇవి ఇంకో భీమా 1 కూడా అట్లే ఉంది. భీమా 1 మక్తల కాడ అది కూడా అట్లే రివర్స్ ఉంది. అది పైకి లేపమంటే శ్రీరాములు నీవే కాదు అని చచ్చిపోయాడు పాపం. ఇటువంటి వాళ్ళు చేసిన అన్ని ఏమైతే రెక్టిఫై చేసుకోవాలా స్లోగా. ఇప్పుడు మేడిగడ్డ అన్న కూడా రెక్టిఫై అవుతుంది, ఇప్పుడు కాదు. ఎంత ఖర్చు పెట్టడం అవసరమా? ఇప్పుడు అంతకన్నా ముందు చాలా ప్రాజెక్టులు అయిపోయినాయి, అవి చేసుకుంటూ పోలే. ఎస్ఎల్బిసి ఛానల్ కొడితే నల్గొండ నీళ్ళు పారుతాయి. 1000 కోట్లు అయితే అవుతుంది. పాలమూరు ఒక 500-600 కోట్లు అయితే పాలమూరు అయిపోతాయి. కరివేనగర్ నీళ్ళు వస్తాయి. కెనాల్ సిస్టమ్ ఇంకా పైన పెడితే 1000 కోట్లు పెట్టేస్తే ఏమండి 200-300 కోట్లు పెడితే ఆయకట్టు రైతులు ఇవ్వడము, కెనాల్ తవ్వడము, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అవుతుంది. అట్లీస్ట్ 50,000, 60,000, 1 lakh, 2 lakhs ఆయకట్టు వస్తుంది. ఇక్కడ అక్కడ 4 లక్షలు ఆయకట్టు వస్తుంది. ప్రజలకు ఇమీడియట్ స్టార్ట్ అవుతాయా బాబు? ఆకలి ఉంటే నువ్వు కడుతున్నారు, బంగారం పెట్టి మొడ్డానం పెడతా అంటే ఎట్లా? అన్నం పెట్టండి బాబు. ఇది అదే చేస్తున్నావు. ప్రాజెక్టులు కట్టి ఎన్ని కట్టుకుంటావు? పోయింది నువ్వు కొత్తది మా సరి చేయండి. నీళ్ళు ఇవ్వండి ప్రజలకు. ఈ ప్రభుత్వం ఎక్కడ బారింది? ఎకరానికి కూడా రాలేదు. కాళేశ్వరం పైకి పంపాక వెళ్ళిపోయింది. 2 TMCలు అదనపు TMC అని కూడా స్టార్ట్ చేశారు. అదనపు TMC కూడా కావాలా? ఇప్పుడు కాదు, తర్వాత కావాలా. ఫస్ట్ 2 TMCలకే దిక్కులేదు. అదే ఆయకట్టు లేదు కదా. ఇప్పుడు మేడిగడ్డ ఆయకట్టు లేదు, అన్నారం లేదు, సుందిల లేదు, ఆ తర్వాత ఎల్లంపల్లి, ఆ తర్వాతనే కదా ఆయకట్టు. మరి అది చేయండి. ఓకే, ఇప్పుడు మీరు కేసీఆర్ మెచ్చుకోవడం తిట్టుకోవడం అని కాదు. ఓకే, ఏదో చేశాడు. ఓకే, నేను అనేది ఏదో చేశాడు. ఇప్పుడు మిగతా మనం చేయండి బాబు. ఏది చేయాలో మేము ఇది చేసారు ఏంటంటే ఏది చేస్తే ఇంపార్టెంట్ అని పాయింట్ చెప్తున్నాం. తప్ప ఆయన ఒప్ప మీరు తప్ప అనే పాయింట్ నాకు అవసరం లేదు. మేము ఇంజనీర్లము, మేము చిన్నవాళ్ళని అంత చెప్పే కెపాసిటీ మాకు లేదు కూడా. అంటే మాకున్న అనుభవంతో నీళ్ళు వచ్చే ఏర్పాటు చేసే పనులు ఇవి ఉన్నాయి, అవి చేయండి సార్ ముందు. మేము చేసాం ఇవి, ఆంధ్ర ద్వారా చేసామా మీ ద్వారా చేసామా ఇంతవరకు వచ్చింది, ఇది చేయండి.
నీళ్ళు వచ్చేస్తాయి. ఎలక్ట్రిసిటీ ఎఫెక్ట్ తగ్గుతుంది. ఎలక్ట్రిసిటీ 16,000 మెగావాట్లకు వెళ్ళిపోయింది. ఎన్ని బోటు పంపులు వచ్చినాయి ఈ పుస్తకం రాసిన చదవండి. నీళ్ళు ఆయకట్టు నీళ్ళు ఇస్తే ఆ పంపులు ఆగాలే లెక్క ప్రకారం. ఇప్పుడు మేము కల్వకుర్తి కట్టకముందు 400 మెగావాట్ డిమాండ్ ఉంది మహబూబ్నగర్లో. కల్వకుర్తి నెట్టపాడు కల్వకుర్తి 1, 2, 3 కట్టినాక డిమాండ్ పంపులు వచ్చింది 150 మెగావాట్ డిమాండ్, 450 మెగావాట్. అది టోటల్ డిమాండ్ ఎంత కలిస్తే 380 అయింది మళ్ళీ. అంటే ఉన్న డిమాండ్ మారలేదు. నీళ్ళు ఇస్తే డెవలప్మెంట్ అవుతుంటే అది మీరు చెప్పవలసిందంటే కాలువలు కట్టి ప్రజలకు అయినంత వరకు నిలుచుకుంటే బట్టి ఫస్ట్, తర్వాత మీది కొత్త టేకప్ చేయండి. లేక ఉన్నది ఏమనంటే సగం పట్టినవి చేయండి. ఇప్పుడు ఇక్కడ మహబూబ్నగర్ ప్రాజెక్టులో జరిగింది అదే. నీళ్లు ఉన్నాయి, ఓకే, పంపులు రన్ చేస్తున్నారు, నీళ్లు వస్తున్నాయి, కానీ ప్రాజెక్టులు అక్కడక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే ఆయకట్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆయకట్ డెవలప్ అవుతుంటే ప్రజల్లో కూడా ఇంకా హుషారు ఎక్కువ అవుతుంది. ఇంతసేపు సో ఇప్పుడు మీరు భీమా ఈ నెట్టెంపాడు ఈ ప్రాజెక్టులు ఇవి కట్టేటప్పుడు ఎంత కేర్ తీసుకునేవాళ్ళు సార్? ఎంత కేర్ఫుల్ గా పనిచేసామండి. ఎక్కడో మూల పడి ఉన్న అటుకల మీద ఉన్న కాగితాలని కూడా తీసి భీమాల పర్టికులర్లీ సంగంబండ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా మేము దగ్గరుండి మరీ చేపించినాం. అది చేపించినాం కాబట్టి అవి నిలబడ్డాయి. ఉన్న 20 TMs నీళ్ళు ఇప్పుడు మొత్తం లిఫ్ట్ చేయట్లేదు అది. ఎందుకంటే ఆ జూరాల్లో మనకు వచ్చే వాటర్ తక్కువ పీరియడ్లో మనకు ఫ్లడ్ వస్తాయి. ఇప్పుడు ఆ ఫ్లడ్ పీరియడ్లో మనం కొంచెం ఇంకో రిజర్వాయర్ స్టాండ్ బై పెట్టుకుంటే ఫ్లడ్ పోయినప్పుడు ఆ నీళ్ళు మళ్ళీ బ్యాక్ పంప్ చేసుకుంటే జూరాల ఆయకట్టు కానివ్వండి, దాని కింద వేరే ఆయకట్టు కానీ మొత్తం కూడా సస్టైన్లో అవుతుంది. ఇప్పుడు నా పాయింట్, ఇప్పుడు ఇదే కాళేశ్వరం విషయానికి వస్తే మీకు మీ ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్పండి. సరే 3 బరాజులు కష్టమే అని అంటున్నారు మీలాంటి వాళ్ళు. ఇది ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్ అంటున్నారు, ఇన్వెస్టిగేషన్ జరగాలంటున్నారు. ఎల్లంపల్లి నుంచి అటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఇటువైపు తీసుకుపోవడానికి అవకాశం ఏముంది? 50 TMCలతో కట్టిండి, అవి నింపే ఛాన్స్ ఏమైనా ఉన్నదా? అసలు ఉపయోగకరమైన కానీ చాలా పెద్ద రిజర్వాయర్ కెపాసిటీ కాబట్టి 40 TMC రిజర్వాయర్ కాబట్టి ఎట్ ఎ టైం నింపకూడదని. నింపితే సార్ అన్నట్టు 25 daysలో నిండుతాయి. నింపితే పార్ట్ బై పార్ట్ నింపుకుంటూ రావాలి. స్టెబిలిటీ ఎంత అవుతుంది, ఏంది స్టెబిలిటీ, దాని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ బయటకు వస్తున్నాయి కదా. అది డ్యామేజ్ అవుతుందనే ప్రమాదంతోనే దాన్ని ఎక్కువ నింపట్లేదు. కాబట్టి స్టేజ్ బై స్టేజ్ నింపాలి దాన్ని. సో అయినా ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి అంటున్నాను, నాకు గోదావరి ప్రాజెక్టుల కంటే కూడా ఓన్లీ కృష్ణా ప్రాజెక్ట్ అని ఇంట్రెస్టెడ్, ప్లస్ చేసింది కూడా ఇక్కడే. అటువైపు నేను ఎక్కువ ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. మీరు అంటున్న కృష్ణా ప్రాజెక్ట్స్ మీద పాలమూరు రంగారెడ్డి మీద మనం ఫోకస్ చేస్తే, సో మీరే మొత్తం ప్రపోజల్స్ తయారు చేసే దగ్గర నుంచి ఉన్నది అంటున్నారు. మేము మా టీం స్టేజ్ ఎంత స్టేజ్ వరకు వచ్చింది ఇప్పుడు అక్కడ పని? ఎక్కడ ఉన్నది అక్కడే ఆగింది. అదేం సార్ మొత్తం ఆన్ చేసి అయిపోయి ఇప్పుడు మినిస్టర్ గారు అన్నారు 25,000 ఖర్చు పెట్టి 0 ఆయకట్టు అని చూపించడానికి, అంతే అక్కడే ఉన్నది ఇప్పుడు. అంతే నిన్న వాళ్ళు శ్వేతపత్రంలో పెట్టుకున్నారు 12 లక్షల ఎకరాలకు ఇచ్చేసిన నీళ్ళ పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళ లైన్ లో ఉన్నది 2 లక్షల ఎకరాలకు. ఒక్క ఎకరం ఇవ్వలేదు. ఇప్పుడు టన్నెల్స్ కెనాల్సే పూర్తి కాలేదు ఎక్కడ కూడా. ఒక 20 రిజర్వాయర్లు అయినాయి. ఇప్పుడు 3వ రిజర్వాయర్ అయితే జడ్చల ఏరియా అంతా కూడా కొంత కవర్ అవుతుంది. మరి మొన్న ఆన్ చేసింది ఏం సార్? అది కేసీఆర్ ఆన్ చేసి ఒక పంపు ఆన్ చేసి టెస్ట్ చేసింది, అంతే సక్సెస్ఫుల్ అయింది. అది అనుకోనంత సక్సెస్ అయింది. అది ప్రారంభోత్సవం కాదా? అది పంపు ప్రారంభోత్సవమే, ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కాదు అది. సో ఇంకెంత ఖర్చు పెడితే అది కంప్లీట్ అవుతుంది? నేను చెప్తాను. ఇరిగేషన్ అనేది కాదు, పంపింగ్ స్టేషన్ గురించి. ఫస్ట్ పంపుల్లో 2 పంపులు రెడీ అయినాయి, ఇంకో 2 పంపులు రెడీ కాబోతున్నాయి. సెకండ్ ఏదులు అంటాము, అదే 4 ఏదుల ఆడ 2 పంపులు రెడీ అయినాయి, ఇంకో 2 పంపులు రెడీ చేస్తాం. 4 పంపులు రెడీ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ ఫేజ్ లో. చేసేసి ఆయకట్ డెవలప్ కావాలి. అయినాక సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ చేయాలి. అయితే 1000 కోట్లు ఇచ్చేస్తే పంపింగ్ చేసి ఇయ్యండి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పర్పస్ లో మేము కరువులో నీళ్ళు పడేస్తాం. కెనాల్ సిస్టమ్ మాట్లాడలేదు. కెనాల్ సిస్టమ్ నుంచి ఆ సార్ ఏమని చెప్పగలుగుతాడు చేసి నాకు 1000 కోట్లు ఇవ్వండి, నేను కరివేణ పంపు. ఇప్పుడు కెనాలే కంప్లీట్ గా పంపు చేసి ఏం లాభం సార్? అన్ని నేను చెప్పేదంటే ఇక్కడ పంపులు రెడీ అవుతున్నాయి. అదే అదే ఇప్పుడు ఎలక్ట్రికల్ సైడ్ రెడీ కావాలా, సివిల్ సైడ్ కూడా రెడీ కావాలా. ఎలక్ట్రికల్ సైడ్ రెడీ అయినాయి. నేను కరివేణ నీళ్ళు పడడానికి 4 పంపులు 2 పంపులు రెడీ చేస్తున్నాను. నేను నీళ్ళు పడేస్తాను. అందులో కూడా కెనాల్ రెడీ కావాలా. కెనాల్కి ఎన్ని కోట్లు మున్సిపాలిటీ ఐ థింక్ 2,000 కోట్లు అయితే కావాలనుకుంటా తెలిసినంత వరకు. అప్పుడు సివిల్ వాళ్ళు చెప్పాలా, ఈ సివిల్ కాదు కన్సల్ట్ సివిల్ వాళ్ళు చెప్పారు. అయితే మొత్తం 3,000 కోట్లలో కరువే నింపుతామండి. సార్ మీరు చెప్పండి. ఫస్ట్ పంపు ఒకటి మనం స్టార్ట్ చేశారు, దాంతోపాటు ఇంకా 2 పంపులు కూడా స్టార్ట్ చేయవచ్చు స్టేజ్ బై స్టేజ్ సార్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా.
చేస్తాడు. కానీ ఇప్పుడు దాని టనెల్స్ 2 రిజర్వాయర్స్ అయినాయి అంతే. కానీ అటు నుంచి ఒక రిజర్వాయర్ నుంచి ఇంకో రిజర్వాయర్ నీళ్ళు పోవాలంటే మరి టనెల్స్ కావాలి, కెనాల్స్ కావాలి. అవి ఇంతవరకు ఎక్కడ ఏం స్టార్ట్ చేయలేదు, టెండాలు కూడా పిలవలేదు. కాబట్టి ఇప్పుడు 3వ రిజర్వాయర్ ఉదండపూర్ దాకా వచ్చింది అనుకోండి, ఒట్టేమో ఉదండపూర్ కూడా అయితే అప్పుడు ఉదండపూర్కి నీళ్ళు వస్తే ఉదండపూర్ టనల్ వర్క్ అయితే ఉంది. ఇంకా రిజర్వాయర్ కూడా పూర్తి కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉన్నది. ఈ రిజర్వాయర్ అయితే మాత్రం జడ్చర్ల ఏరియా మేజర్ ఏరియా కవర్ అవుతుంది. ఉదండపూర్ నుంచి ఇంకెక్కడెక్కడికో మనం నీళ్ళు తీసుకోవచ్చు ఆ లెవెల్స్ అట్లా పర్మిట్ ఇస్తే అక్కడ. ఎందుకంటే అది కూడా 17 TMs పెద్ద రిజర్వాయర్ ప్రపోజ్ అది. సో జడ్చర్ల సరౌండింగ్ పెద్ద ఏరియా ఇంక్లూడింగ్ మహబూబ్నగర్. సో మహబూబ్నగర్కి నీళ్ళు ఇప్పటి వరకు. రైట్ సార్, మీరేం చెప్తారు రంగారెడ్డి గారు? లాస్ట్ మీ దగ్గరకు వచ్చిన నేను లాస్ట్ మన ఇంటర్వ్యూ కూడా చాలా ఏం చేయాలి మేడిగడ్డ మీద సార్? మైక్ ఇవ్వండి సార్. సారీ, తక్షణం ఏం చేయాలి మేడిగడ్డ మీద? మేడిగడ్డ ఇంతకుముందు మన పెద్దమని మన రామకృష్ణారెడ్డి గారు, పెంటారెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు ఆ రిపేర్స్ చేయకుండా అసలు దాని రూట్ ఆఫ్ కాజ్ కనుక్కోవాలి. అసలు ఎందుకు ఎట్లా అనేది మొత్తం పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ తర్వాత రిపేర్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు దండ ₹1 ఖర్చు పెట్టినట్టుగా వేస్ట్ దాని మీద. ఎందుకంటే అది ఓలటైల్గా ఉన్నది, ఇప్పటికే ఓలటైల్ అయింది. ఇంకా అది ఉంటుందా పోతా కూడా ఎవరికి తెలియదు కనుక ముందు ఉంటుందా పోతుందా అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఇన్వెస్టింగ్ చేయాలి. కొద్దిగా ఎక్స్పర్ట్స్తో చేయాలి. ఈ లోకల్ వాళ్ళతో చేస్తున్నట్టు నిన్నమని నాకు తెలిసింది. అది నాకు యాక్చువల్గా పూనా CWBRS వాళ్ళు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అది పెద్దది. అండ్ CWC వాళ్ళని తీసుకొచ్చి అంత పెద్ద టాప్ లెవెల్ కమిటీ వేసి దాన్ని కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత రిపేర్ పెట్టాలి. కానీ ఇది వేస్ట్ ఆఫ్ మనీ ఇప్పుడు చేయడం. శుద్ధ అసలు ఏమైంది కాదు తెలియకుండా చేయడం శుద్ధ. దానికి ఇంకోటి ఆల్టర్నేటివ్ ప్రపోజల్ కూడా నాకు కొద్దిగా ఐడియా ఉంది. వాటి తుమ్మిడాట్ ఉంది కదండి, ఒరిజినల్ ప్రపోజ్ చేసిన తుమ్మిడాట్ ఈజ్ బెస్ట్ స్కీమ్ ఇప్పటి కూడా. ఇప్పుడు దానికి 1000-2000 కోట్లు ఖర్చు పెట్టి తుమ్మిడాటికి వెళ్ళి ఇక్కడ లిఫ్ట్ లేకుండా కూడా మనం డైరెక్ట్గా ఇప్పుడు తుమ్మిడాటికి వెళ్ళి ఇప్పుడు 70 కిలోమీటర్లు లిఫ్ట్ ఉంటుంది అని అంటున్నారు మధ్యలో. లిఫ్ట్ లేకుండా కూడా ఇప్పుడు తీసుకురావచ్చు టైం 70 కిలోమీటర్లు తోమిరు కదా. దాన్ని తోమిందా, బ్యాలెన్స్ ఉందా, స్ట్రక్చర్స్ కట్టుకొని ఆ 70 కిలోమీటర్లు తోముకొని అక్కడ పెద్ద భాగాన్ని పెద్ద వాగు వచ్చి ఇక్కడ సుందిలలో కలుస్తుంది. మొత్తం 70 కిలోమీటర్లకి వెళ్ళి సుందిలలో కలుస్తుంది వాగు. దాంట్లో తెచ్చి టెంపరీగా 2 రెగ్యులేటర్లు కట్టుకొని ఆ కెనాల్ ఇట్లా ఓపెన్ చేసుకొని సుందిలలో వేసుకొని సుందిలోకి వెళ్ళి లిఫ్ట్ తీసుకోవచ్చు ఇమీడియట్గా. ఓకే, అది ఒక 5-6 నెలలు, ఒక మ్యాక్సిమం 7 నెలలు కష్టపడితే త్రో అయిపోతుంది. అది మీకు ఆడ బ్యారేజ్ కూడా కట్ అవసరం లేదు ఇమీడియట్గా. ఇమీడియట్గా దగ్గర ఇప్పుడు మనం మేడిగడ్డకు అన్నారం కట్టిన బ్యారేజ్ కూడా కట్టే అవసరం లేదు. అక్కడ ఓపెన్ మౌత్ ఛానల్స్ అని ఉంటాయి మా దగ్గర. పాత రోజులు పెద్ద మనుషులు ఓపెన్ మౌత్ అంటే నదికే బొక్క పెట్టి అక్కడ రెగ్యులేటర్ కట్టుకొని టెంపరీగా తీసుకోవచ్చు. అక్కడ ఇంకా నీళ్లు రావాలంటే కొద్దిగా రఫ్గా స్టోన్ అంత డంప్ చేయాలి. ఒక 100 మీటర్లు 200 మీటర్లు మన పాత రోజులు పెద్ద మనుషులు చేస్తుంటారు. వాగుల ఓపెన్ మౌత్ ఛానల్స్ అంటారు, క్యాచ్ వాటర్ డ్రైన్స్. టెంపరీగా అట్లా ఏర్పాటు చేసుకోవచ్చు. నీకు 3 TMs కాకుండా 4 TMs తీసుకోవచ్చు. ఎందుకంటే గోదావరిలో కూడా మనము కిందిది ఏం ప్రాజెక్ట్ అది మన తుమ్మకలో కూడా దేవాదలో కూడా మనం బ్యారేజ్ కట్టలేదు. 2008లోకి వెళ్ళి నీళ్ళు తీసుకుంటున్నాం దేవాదలోకి వెళ్ళి. నదికి ఇట్లా బొక్క కొట్టినాం అంతే. బొక్క కొట్టి డైరెక్ట్ పంప్ హౌస్లోకి వస్తున్నాయి. రెగ్యులేటర్ పెట్టుకున్నాం ఒకటి 2. ఇప్పుడు మొన్న తుపాకులు కూడా మొన్న అయింది అనుకుంటా. అది అంటే 10-12 సంవత్సరాలు ఒట్టి ఓపెన్గా తెచ్చుకున్నాం. సో మీరు అంటుంది మొత్తం ఆపేసి తెచ్చుకోవడం 1000 ఎట్లా అండి 1000-2000 కోట్లు పెడితే అయిపోతుంది అంతే నా లెక్క ప్రకారం. అంటే టెంపరీగా టకా 148 మీటర్స్, ఇది 148 కాదు 147కి వెళ్ళి కూడా తెచ్చుకోకపోతే డీప్ అని చేసుకుంటాం. ఓకే, తెచ్చే పాయింట్ కొద్దిగా డీప్ అని చేసుకుంటాం. నీటి లభ్యత ఎక్కువ ఉందని స్టార్ట్ చేసిండు కదా. ఏం లభ్యత ఇప్పుడు చెప్పిన లభ్యతనే, ఆడ మస్తు లభ్యత ఉన్నది. నీరు ఇక్కడ పైసల లభ్యత ఉన్నది, అది వేరే విషయం. కానీ ఆడ నీళ్ళు లేవనేది లేదు. నీళ్ళు లేకుంటే వాడు అప్పుడు చేసినప్పుడు మొత్తం ఇంతకుముందు మీకు చెప్పాను మొత్తం తెలంగాణ ఇంజనీర్స్ వ్యాప్కోసాలు అంతా కష్టపడి చేసిండు. నీళ్ళు తక్కువ పడితే ఒక 20 TMs తక్కువ పడతాం. 20 TMs తక్కువ ఉంటే దేవాదాలకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు మనం. దేవాదాలు కూడా క్రాస్ ఉన్నది. అది ఆడ దేవాదాలు అయితే ఇంకా అది ఇంద్రావతి కూడా వచ్చి కలుస్తుంది. మొత్తం తెలంగాణలో అంతా ఇప్పుడు దేవాదాలు వచ్చి వాటర్ కలుస్తుంది. అక్కడ మొత్తం ఉన్న తెలంగాణలో గోదావరి అంతా ఆడనే ఇప్పుడు దేవాదాల ప్రాజెక్ట్ కాడ 3 వస్తాయి, గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి అయిపోయాయి. అవును, అక్కడికి వెళ్ళి కూడా సప్లిమెంట్ చేసుకోవచ్చు మనం. అది ఎవరు సలహా ఇచ్చిండ్రో ఈ మేడిగడ్డలు, అన్నారములు, సుందీలు ఆ భగవంతుడికి తెలుసు ఒకసారి. ఇక మనం ఏం చెప్పాలి, పెద్దోళ్ళది కాలేదంతా. ఇక పొరపాట్లు చెప్తే కదా ఇంతకుముందు మన ఇదేమి చెప్పలేదు. అది ఎవరు సలహాలు ఇస్తారు, మనం చెప్పినా వినరు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఈ పెద్ద మనిషి ఇంతకుముందు చెప్పారు కదా పాల్మరంగారెడ్డి అండర్గ్రౌండ్ పంపింగ్ స్టేషన్ కట్టొద్దంటే ఎంతమంది సలహాలు ఇచ్చినా కట్టిండ్రు.
ఏది మన కల్వకుర్తి కలకుర్తి మునిగి డ్యామేజ్ అయిందా? పక్కకు. ఇప్పుడు ఇంకోటి పాలమూరు రంగారెడ్డి గురించి మీకు చెప్తాను, బికాజ్ అది జరిగిపోయింది, డ్యామేజ్ కాదు వేరే. ఎంత అంటే పాలమూరు రంగారెడ్డి GO 105 ఇదేంటి 90 TMC శ్రీశైలంకి వెళ్ళి 4 షోర్ ఆఫ్ ది ఫ్లడ్ వాటర్ తీసుకోవాలని GO ఇష్యూ చేసింది. ఇది ఓకే, ఇది అయిపోయిందా? పాలమూరు రంగారెడ్డి ఇది డిండి లిఫ్ట్ ఇరిగేషన్, ఇది సెపరేట్ GO 107. ఇది కూడా ఎక్కడ తీసుకోవాలి? శ్రీశైలంలో మేము తీసుకున్నాం కదా. కలవకుర్తి ఒక పాయింట్, ఇది బాయన్ బాబు, ఇది ఓపెన్ శ్రీశైలం బ్యాక్ వాటర్ అనుకోండి. ఆడ 3 పాయింట్లు ఉన్నాయి. కలవకుర్తి లిఫ్ట్ వేరే పాయింట్ ఉంది, పాలమూరు రంగారెడ్డి వేరే పాయింట్, ఇదే రిజర్వాయర్కి వెళ్ళి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ వేరే. అచ్చంపేట వారు పెట్టుకుంటూ డిండి తీసుకోవాలి. GO అట్లా ఉన్నది. అది ది డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎన్విసేజ్ టు ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ టు ది మోస్ట్ ఆఫ్ ది సెవెరల్ ఎఫెక్టెడ్ ఫ్లోరైడ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ టు ది డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఆఫ్ ది దేవరకొండ, మునుగోడు కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ది అచ్చంపేట, కలకుర్తి కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ బై లిఫ్టింగ్ ది ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ 4 షోర్ ఆఫ్ ది శ్రీశైలం రిజర్వాయర్. ఇదే కదా సార్ శివన్నగూడెం రిజర్వాయర్, నీళ్ళు ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలి. వాడు ఏం చేస్తున్నారు? ఈ పాలమూరు రంగారెడ్డికి ఉన్నదే 90 TMC, దీనికి 12.5 లక్షల ఎకరాలు. ఈ శివన్నగూడెము ప్లస్ మళ్ళీ అచ్చంపేటకు అది 5.5, 12.5, 5.5, 18 లక్షలు. 18 లక్షలకు ఈ 90 TMC సరిపోదు. అవును, మన పెద్ద మనుషులు ఎట్లున్నారంటే వీళ్ళు మన పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు దీంట్లో. దానికి డిండికి తెచ్చి ఇది పాలమూరు రంగారెడ్డి కలుపుతా అంటారు. అప్పుడు పాలమూరు రంగారెడ్డి కలుపుతా అంటే మహబూబ్నగర్ లీడర్లు అందరూ వ్యతిరేకం చేసిండ్రు, ప్రతి ఒక్కరు. అది టెక్నికల్ కూడా ఫీజిబుల్ కానీ CWC వాడు కొర్రి పెట్టిండు మొన్న, మీరు ఎట్లా కలుపుతారని. మొన్న 90 TMC తెచ్చిండు కదా, తెచ్చి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిని డిండి కలపనిగా ట్రై చేస్తున్నారు. అది 7-8 సార్లు సర్వే, నిన్న పేపర్లో కూడా వచ్చింది. అది ఈ మేధావులు అట్లా చేస్తున్నారు. GO ప్రకారం ఇక్కడికి వెళ్ళి చేయాలి కదా బాబు సర్వే. అవునవును, నువ్వు ఇల్లు ఆడ వాడు పర్మిషన్ ఇస్తే ఆడికెళ్ళి మా పక్కింట్లో వచ్చి కట్టుకుంటా అంటే ఎట్లా? అంటే ఇట్లా మేధావులు ఇట్లున్నారు మన దాని చెప్తున్నా నేను. ఇప్పుడు డబ్బు అంతా వేస్ట్ అయ్యేది అంటే గిట్లనే. అయితే వాడు ఇమీడియట్గా వాడు మొన్న ఏం చేసిండ్రు, ఈ డిండి వాళ్ళు దీనికి అచ్చంపే ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి బొక్క పెట్టాలని ఇంతవరకు 7-8 సర్వేలు చేయించారు. 7-8 డైరెక్ట్ ఒకటి 107 ప్రకారం శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి తీసుకుంటే ఇక్కడ అచ్చంపేట వారేది డిండికి పోయేది. ఇంతవరకు ప్రాజెక్ట్ అయిపోయేది. ఇప్పుడు అచ్చంపేటకు కావాలంటే ఏం చేసినారు? లాస్ట్ మొన్న ఎలక్షన్లు వచ్చినాయి కదా, టగటగా మాకు ఇనాగరేషన్ కావాలని మళ్ళీ పాలమూరు రంగారెడ్డికి అచ్చంపేట కలిపి 1400 కోట్లకు టెండర్, GO నెంబర్ 14, 1534 కోట్లకు పిలిచి 800-900 కోట్లది మొన్న టెండర్ పిలిచింది. టెండర్ పిలిస్తే వాడు CWC వాడు ఇమీడియట్గా కొట్టిండు. అసలు పాలమూరు రంగారెడ్డికి మీకు ఇచ్చిందే 90 TMC. మొన్న అతి కష్టం వచ్చింది, 9 సంవత్సరాలు కొట్లాడితే 90 TMCకి పర్మిషన్ వచ్చింది. 90 మళ్ళీ 90కి వీడు తీసుకుపోతా అంటాడు. అయితే వాడు ఇమీడియట్గా షూటప్ చేసిండు. అక్కడికి వెళ్ళి షూటప్ చేస్తే మన ఇంజనీర్లు ఏం రాస్తారు? వాడేమో GO ఇష్యూ చేసిండు, పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి పెట్టి పాలమూరు రంగారెడ్డికి లింక్ చేసుకుంటూ టెండర్లు ఇచ్చిండ్రు. అంటే డబ్బు ఎట్లా వేస్ట్ చేస్తున్నారని మీకు చెప్తున్నాను. వాడు షూటప్ చేసేటాలకు వీడేం రాస్తాడు. మళ్ళీ ఇప్పుడు మనం ముఖ్య ఇంజనీర్ ఉన్నాడు, పెద్ద ఇంజనీర్, స్టేట్ లెవెల్ ఇంజనీర్ ఎవడో వాళ్ళ పేరుంది కానీ విత్ రెఫరెన్స్ టు ఇగో న్యూ ప్రాజెక్ట్ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ టేకన్ అప్ బై ది స్టేట్ ఆఫ్ తెలంగాణ లిఫ్టింగ్ ఫ్రమ్ ఏదుల రిజర్వాయర్ వితౌట్ ఎనీ క్లియరెన్స్. ఇప్పుడు రాష్ట్రాలకు వానికి ఏం జవాబు రాస్తున్నారు? వానికి ఏం జవాబు రాస్తున్నారు? చూడు, అఫీషియల్గా రాస్తున్నారు. ఇది 2 నెలల కింద రాస్తున్నారు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ ప్రపోజ్ టు డ్రా సర్ప్లస్ రిమైనింగ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ అంటారు. వానికేమో శ్రీశైలంకి వెళ్ళి అంటున్నారు. వీడియో దీనికి వెళ్ళి లింక్ చేస్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ లిబర్టీ ప్రొవైడెడ్ ఇన్ హానరబుల్ KWT అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఈజ్ నో వే కనెక్టెడ్ టు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్. వాళ్ళు ఏం చేస్తారంటే వాంటెడ్లు ఏ దొరుకుతుంది కోట్ల రూపాయలు దుర్వినియోగం. వాడు మళ్ళీ కొరి పెట్టిన 2 ఆగుతాయి అంతే. అంటే దే డోంట్ వాంట్ వాళ్ళకు ఈ పాలమూరు రంగారెడ్డి కానీ అచ్చంపేట డిండి కానీ చేయడానికి ఇష్టం లేదు. నల్గొండకు వీళ్ళకు ఇద్దరు కొట్లాట పెట్టాలి. GO 248 ఇచ్చారు కదా, 246 తోనే దీనికి పర్మిషన్ వచ్చింది పాలమూరు రంగారెడ్డి. ఆ 90 TMCకి ఇచ్చిండ్రు. అది మళ్ళీ ఇది కలుపుతుంటారు వాడు. అంటే ఇది వాంటలీ ఇంజనీర్స్ మరి పెద్దల సహకారం లేదండి. కాంట్రాక్టర్ ఇన్వాల్వ్ అవుతాడు ఇందులో. సో కాంట్రాక్టర్ డబ్బులు కావాలా, ఆ కాంట్రాక్టర్ చీఫ్ ఇంజనీర్ అడిగినా మొన్న ఫోన్ చేసి ఏందా ఇదేంటంటే వాళ్ళు ప్రెషర్ పెట్టండి ఏంటని పిలిచింది, అదేందప్ప అంటున్నాడు. ఏంది అంత ఇంత చెత్త అధ్వానం అంటే ఏం చెప్పాలి? మేము
మీకు చెప్తాను కదా బాబు, కల్వకుర్తి కాంటి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సార్ అందం కలిసి. ఇప్పుడు మీరు ఆ రోజు వ్యతిరేకించలేదు సార్ ఈ కల్వకుర్తి ఆ డ్యామేజ్ జరిగినప్పుడు పాలమూరు రంగారెడ్డి అండర్ గ్రౌండ్ వ్యతిరేకించి పెద్ద మనిషి మినిట్స్ రాశాను చూడండి. ఇప్పుడు ఆ రోజు నేను మెంబరు, పెంటారెడ్డి గారు మెంబరు, పెంటారెడ్డి గారు కూడా ఉన్నారు అప్పుడు మీటింగ్ వాడు ఇలా క్లియర్గా రాసిండు చూడు. మినిట్స్ బుక్ సార్ ఇది. ది కమిటీ హాస్ డిస్కస్డ్ ఎలాబొరేట్లీ అబౌట్ స్టేటస్ ఆఫ్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ పిఆర్ఎల్ స్కీమ్. ది కమిటీ హాస్ అబ్జర్వ్డ్ ఇది వాడు ఏజెన్సీ ఏం చేసిండో, నేను ఓపెన్ కట్ పంప్ హౌస్ చేయను, నాకు అండర్ గ్రౌండ్ పంప్, ఎందుకంటే వాళ్ళకి డబుల్ ది రేట్ వస్తుంది. రిటైర్డ్ ఇంజనీర్ దాంట్లో చేరి మొత్తము has proposed an underground pump house as an alternative site which is about 300 meters left side of the existing KLI. KLI పక్కకు వాడు ప్రపోజ్ చేసింది 300 మీటర్లకు. ఓకే. ది పంప్ హౌస్ ఫర్ విచ్ ది ప్రజెంట్ టెండర్ మేము పిలిచిందేమో అది 900 మీటర్ల దూరంగా రైట్ సైడ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ KLI స్టేజ్ 1 పంప్ హౌస్. ది ప్రాస్ అండ్ కాన్స్ ఆఫ్ ది బోత్ ది లొకేషన్స్ and the types of the pump house have been discussed by the committee. In this connection, it has opined that the proposal submitted by the agency for underground pumping station is not feasible. Okay, మీరు రాసింది ఇది committee approves technically and financially. Okay. Hence, the agency shall be directed to execute open cut pump house Pathadi station only as per the drawings enclosed to the tender document. Tender ఎట్లా ఉంటే పాతది చేయండి. Since the district collector has handed over the necessary land. Collector already forest land ఇచ్చేసింది మాకు హ్యాండ్ ఓవర్. వీడికి ఏమైంది, నాకు ఫారెస్ట్ ల్యాండ్ ఇవ్వలేదు వీడు. ఈ మినిట్స్ సంతకం ఎవరు పెట్టిందో మీరు చూడండి. పెంటారెడ్డి గారు అడ్వైజర్ పెంటారెడ్డి, నేను ఓఎస్డి చీఫ్ ఇంజనీర్ సిడిఓ డిజైన్స్ మొత్తం చీఫ్ ఇంజనీర్ పార్మూర్ రంగారెడ్డి, స్పెషల్ సెక్రటరీ జోషి. మీకు మొన్న చెప్పాను చూడండి, మన 5 పెట్టినా ముందుకు వెళ్ళిపోయింది. ఇది ఒక్కసారి కాదు 4 సార్లు రాసిన. 4 సార్లు ఇది ఇంకో మినిట్, ఇది లాస్ట్ పేరు అవుతుంది. హెన్స్ ది ఆప్షన్ 2 ఆఫ్ అలైన్మెంట్ స్టేజ్ 1 యాజ్ రేజ్డ్ బై ది ఏజెన్సీ అంటే కాంట్రాక్టర్ ఈజ్ హియర్విత్ రిజెక్టెడ్. ఓకే, రిజెక్ట్ చేశారు. దాంట్లో ఎందుకు రిజెక్ట్ చేసిన పాయింట్స్ అని రాసినాం. చదవాలంటే చాలా పెద్ద 1000 కోట్లు ఎక్కువ కమిటీ ఒపీనియన్ అయింది. వినలేదు మీ మాట కూడా ఇంతమంది 2 సార్లు. ఇప్పుడు ఏమైంది, అది స్టార్ట్ చేసారు అక్కడ మునిగిపోయింది, కూలిపోయింది. ఇంకో డ్యామేజ్ జరిగింది కదా అక్కడ బ్లాస్టింగ్ వల్ల. మళ్ళీ ఇంకో 4 times 5th time చేసినారు. మేమంతా కమిటీ వేసినాక మేము వద్దాను కూడా వాడిని నవ్వి కానీ వాడిని తెచ్చి ఏజెన్సీని వాళ్ళు దీంట్లో పార్ట్నర్ చేసి దాంట్లో మీ కమిటీలో వాడికి మాతో చెప్తే కదా ఇంతమంది కొట్టనీకి వచ్చింది మమ్మల్ని. ఇన్ఫ్లుయెంట్ ఆఫ్ సెక్రటరీ నన్ను పెట్టాడింది, మీరు అడ్డం పడుతుండని కొట్టనీకి వచ్చింది ఇన్ఫ్లుయెంట్ ఆఫ్ సెక్రటరీ. ఏమని చెప్పాలి నా వల్ల అంటే ఇన్నర్ వల్ల ప్రజలకు తెలియవు. ఇన్ ది ఛాంబర్ ఆఫ్ సెక్రటరీ అంటే మీరంతా వద్దంటున్నారు, మీరంతా వద్దంటున్నారు. మళ్ళీ వాడు పోయి లాస్ట్కి మళ్ళీ అదే శాంక్షన్ తీసుకొని వచ్చాడు. ఇంక మేము ఇంతకంటే ఏం చేస్తారు చెప్తున్నా. అంటే ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి డిండికి కలిపోతూ దానికి సెపరేట్ దీనికి సెపరేట్ అంటే ఇది ఇట్లా మేము అసలు లీగల్గా ఏ పని చేయరు వాళ్ళు. సో ఇమీడియట్గా ఏం చేయాలి ఇప్పుడున్న గవర్నమెంట్? మీరేం సలహాలు ఇస్తారు? ఇక గవర్నమెంట్ ఇక పాలమూరు రంగారెడ్డిని పాలమూరు రంగారెడ్డిలాగా ఉండనియాలి. కలకు డిండి లిఫ్ట్ స్కీమ్ డిండికి సెపరేట్ అని తీసుకోవాలి. ఇంకా డిండికి ఇంకా పెద్ద మంచి అవకాశం ఏంటంటే పక్కనే బస్ స్టాప్ ఉంది. మనం మల్లన్న సార్కి వెళ్ళి బస్ స్టాప్ నీళ్ళు వస్తాయి. ఏది అది మన రిజర్వాయర్ బస్ స్టాప్ రిజర్వాయర్ గంధమాల రిజర్వాయర్, గంధమాల కాదు బస్ స్టాప్ రిజర్వాయర్ భువనగిరి పక్కనే ఉంటుంది. అది బస్ స్టాపరే సార్, టౌన్ నుంచి లోపలికి బస్ స్టాపర్కి వెళ్ళి డిండి ఉంది కదా లాస్ట్ శివన్నగూడెం జస్ట్ 40-50 కిలోమీటర్లు ఉంది. ఇది ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే 150 అవుతుంది. మేము అది కూడా ప్రపోజల్ చెప్పినాం. వారు ఇక్కడికి వెళ్ళి బదులు దాని కనెక్షన్ తీసుకురావడం మస్తు నీళ్ళునే కదా గోదావరి, అది అంతా 200-300 కోట్లు అయిపోతుంది. ఇది నీకు 3-4 కోట్లు అవుతుంది. అది 300-400 కోట్లే అంత గ్రావిటీ మొత్తం కాలువ కూడా తీసుకురావడం. ఇది ఏమని చెప్పాలి? ఇన్ని ప్రపోజల్స్ ఇచ్చినప్పుడు వాడు మళ్ళీ ఈడికి వెళ్ళి అంటాడు. కొంతమంది ఉన్నారు ఇక చెప్తాను కదా కొంత కోటరీ వాళ్ళు నల్గొండకి నీళ్ళు వద్దా అంటారు, మహబూబ్నగర్కి నీళ్ళు వద్దా అంటారు. వారి మీద కరెక్ట్ తీసుకుని నల్గొండకి నీళ్ళు కావాలి, జూరాలకి వెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి తీసుకెళ్ళండి యాజ్ పర్ జీవో. అవును, అంటే రెండింటి నీవు బాగుపడతావు నేను బాగుపడదు. ఇంకా వీళ్ళకి ఏంటంటే ఎప్పుడో లిటిగేషన్ ఉండాలి. కొంతమంది ఉన్నారు ఇంపార్టెన్స్ వాళ్ళకి పెరగాలంటే వాళ్ళు లిటిగేషన్ పెట్టాలి. పెట్టి ఇంకా మేము కొట్లాడుతున్నాం చూడు మీ దగ్గరికి వెళ్ళినట్టు. ఇది ఏమైనా రీజన్ నేను చూస్తున్నాను కదా ఆంధ్ర పేపర్. వీడికి టెండర్ పిలుస్తాడు, మళ్ళీ వానికి దీనికి ఇవ్వడు రెస్పాన్సిబుల్ చీఫ్ ఇంజనీర్.
అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఇట్లుంటే ఏందవుతుంది ప్రభుత్వాలు. సో ఇప్పుడు మేడిగడ్డ అయితే ఇన్వెస్టిగేషన్ జరగంది, మేడిగడ్డ అయితే దాన్ని పర్ఫెక్ట్గా బాబు ఇన్వెస్టిగేషన్ చేసి అది పనికొస్తుందా పనికిరా తెలుసు. నా లెక్క ప్రకారం అయితే రాజుగారి గుర్రాలు అవి కుంటి గుర్రం ఊరుకదా అంటే మనకు మనలు కొడతారు అంతే. అది అట్లా ఉంది. అది 3 బ్యారేజ్లు రాజుగారి గుర్రాలు కాళ్ళు ఇరిగిపోయినాయి, ఊరుకదంటే మళ్ళీ కొడతారు. ఇంకా దాన్ని అట్లా పోస్ట్పోన్ చేయాలి. వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా వాడొచ్చా సార్? ఆల్టర్నేటివ్ ఇక కాకుండా వేరే వాడుకోవడానికి చేపలు పెంచుకోవాలి. చేపలు పెంచుకోవాలా? రిజర్వాయర్ల కిందనే కట్టిరు కదా వాటిని, అంటే ఏదో కొంత కెపాసిటీతో. తుమ్మిడంటే ఇప్పటికి గవర్నమెంట్ కూడా కాదు. ఇప్పుడు ఇమీడియట్ గా తుమ్మిడిగట్టుకి వెళ్ళి తీసుకుంటే 2-3 మాక్సిమం 2,000 కోట్లు ఖర్చు పెడితే బై గ్రావిటీ వచ్చేస్తాయి. అంటే విత్ ఇన్ 5-6 నెలలు నీళ్ళు తెచ్చుకోవచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. అంతే, చేయాలని ఆలోచన ఉండాలి. అదేసి సుందిలో వేసుకొని, సుందిలో ఆల్రెడీ పంపాల్సి ఉంది కదా, ఆ సుందిలో ఏమైనా లీకేజ్ ఉంటే కొద్దిగా రిపేర్ చేసుకుని టికెట్ కాదు పర్మిట్ చేసుకుని ఎల్లంపల్లి కొట్టుకొని తీసుకుపోవచ్చు. ఆడ లిఫ్ట్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఎల్లంపల్లి ఆడ కూడా లిఫ్ట్ చేయాలి, అది బంద్ అయిపోతుంది. బంద్ అయిపోయి సుందిలో వేసుకొని. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. సార్ మీరు అని చెప్తారా? మహబూబ్నగర్లో ఆర్డిఎస్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే, ఆర్డిఎస్ ప్రాజెక్ట్లో దాదాపు 50,000 ఎకరాల ఆయకట్టు అయితలేదు. అవుట్ ఆఫ్ 85,000 50,000 ఎకరాలకు నీళ్ళే లేవు అసలు. ఓకే, జూరాలకు వెళ్ళి వచ్చేవరకు జూరాలు ఎండిపోతుంది, నీళ్ళు అయితలేవు. అందుకని మనం ఏం చేసినామంటే తుంగభద్ర నుంచి ఒకటి అదేం ప్రాజెక్ట్ చిన్నది తుమ్మిళ్ళ అనే తుమ్మిదలో లిఫ్ట్ ప్రపోజ్ చేసినాం. అది కూడా ఇక్కడ మిగిలిన పంపులు సీతారామ ప్రాజెక్టులో మిగిలిన పంపులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సార్ చాలా ఎకానమీ చేసిండు. ఎకానమీ చేసి అవునవును ఆగిపోయినా ఆ పంపులు తెచ్చి ఇక్కడ డిజైన్ చేసి ఒక 8 TMC దీని నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. అప్పుడు తుంగభద్ర నుంచి నీళ్ళు తీసుకుంటే సస్యశ్యామలం అయిపోతుంది. ఆర్డిఎస్ కెనాల్ ఏదైతుందో 85,000 ఎకరాలు మనం కంప్లీట్ చేసుకోవచ్చు. దాని కొరకు మేము ప్రపోజల్ తయారు చేసి చిన్న రిజర్వాయర్లు ప్రపోజ్ చేసినాం. ప్యారలల్ కెనాల్ ఒకటి తీసుకొని చేస్తే రిజర్వాయర్లోంచి ఫైనల్గా ఏంటంటే అని ఓన్లీ 2.3 TMCకి అప్రూవ్ ఈ ఊరిలో దాన్ని కట్ ఆఫ్ చేసేసాడు. ఇంత పెద్ద ఎందుకు అందరూ మొత్తం వరిస్తారని. అది కాదు కదా మనకు కావాల్సింది, ఆయకట్టును డెవలప్ చేయాలి. టోటల్గా కానీ లేదు అంతే. టోటల్గా ఒకటి జరుగుతుంది బాబు. మామూలు ప్రాజెక్టులు వ్యతిరేకత. తెలంగాణ కృష్ణా ప్రాజెక్టులను కాకుండా చాలా మంది లీడర్లు ఇంజనీర్లు అడ్డుపడుతున్నారు. ఓపెన్ చెప్తున్నా కదా, SLBC ఎందుకు కావాలండి? ఇప్పుడు 2008లో స్టార్ట్ చేసిన తెలంగాణ అంటే వాళ్ళకి ఇప్పుడు ఇంజనీర్లు అడ్డపడతారు. చాలా మంది ఉన్నారు, కొంతమంది అక్కడ ప్రేమికులు. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కనీసం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని. మా ముఖ్యమంత్రి కొడంగల్ కూడా నీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. సో వీళ్ళు చాలా క్లియర్గా ఈ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, మేడిగడ్డ ప్రాజెక్టు మీద విచారణ చేయకుండా ₹1 కూడా ఖర్చు పెట్టొద్దని చెప్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం. రెండోది, మిగతా ఏవైతే ఈజీగా తొందరగా కంప్లీట్ అయ్యే ప్రాజెక్టులు ఉంటాయో వాటి మీద ఫోకస్ పెట్టండి అని చెప్తున్నారు. సో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తున్నది. చూద్దాం రాబోయే రోజుల్లో వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.